లాస్ట్ వీడియోలో మనము 2024 అక్టోబర్లో జరిగిన టెట్ పేపర్కి సంబంధించి ఒక 20 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేమ్స్ చెప్పుకున్నామండి. సో అందులో మనము కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో యాక్చువల్గా 20 కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3 hours పడుతుంది టైం. సో లాస్ట్ వీడియోలో 1 hour ఎక్స్ప్లెయిన్ చేశాను, అది పార్ట్ 1. ఈరోజు ఇది పార్ట్ 2. నెక్స్ట్ వీక్ పార్ట్ 3 కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అయితే దాంతోపాటు ఇంకొక లైవ్ క్లాస్ కూడా చేశానండి నేను. అయితే క్లాస్ కాదు, అది యాక్చువల్లీ లైవ్లో నేను ఏం చెప్పానంటే 6th, 7th, 8th, 9th ఈ మూడింటిలో మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఏ పేజ్లో ఏ ప్రాబ్లం ఇంపార్టెంట్ చెప్పారు. మీరు జనరల్గా మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు, వాటితో పాటు నేను చెప్పిన పలానా పేజీలో పలానా ప్రాబ్లం చెప్పాను, అది కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో ఏ ప్రాబ్లమ్స్ చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్లో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఈరోజు చెప్పే కాన్సెప్ట్ నుంచి మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. మనకి ప్రధాన సంఖ్యల్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అనేది ఉండదు. ఉండదని లేదు, ఉంటుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన సంఖ్యను బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏ పేపర్ తీసుకున్నా సరే మనకి ఒక పేపర్ తీసుకుంటే ఒక ప్రాబ్లం ఉంటే ఇంకొక పేపర్లో ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ నుంచి ప్రతి పేపర్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ప్రధాన సంఖ్యకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో జనరల్గా మనకి లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అంటే కారణాంకాలు, గుణిజాల గురించి చెప్పుకున్నాం. ఓకే, సో అందులో మనకి కారణాంకాలను తీసుకున్నట్లయితే ఒక సంఖ్యకి 2 కారణాలు ఉన్నాయనుకోండి, దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఏమంటాం? ప్రధాన సంఖ్యలో ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇలా తీసుకుందాం. ఇక్కడ 2 మనకి 2కి కారణాంకాలను తీసుకున్నట్లయితే 2 అనేది ఒకటో ఎక్కడంలో 2వ ఎక్కడంలో వస్తుంది. అంటే కారణాంకాలు ఏమవుతాయి? ఇక్కడ 1, 2 అవుతాయి. 3 అనేది 1, 3 అవుతుంది. 4 అనేది 4, 1, 2, 4 అవుతుంది. ఇక్కడ కారణాంకం ఏం లేదు, ఆ నెంబర్ రావడానికి కారణమైన అంకం. అంటే కారణమైన అంకం అంటే సంఖ్య. ఇప్పుడు 2 రావడానికి కారణం ఏమవుతుందండి? 2 అనేది 1 2 2 అవుతుంది, 2 1 2 అవుతుంది, అంతేనా? సరే, 2 1 2 అంటే 2 అనే సంఖ్య రావడానికి కారణమైన ఏంటి? ఇక్కడ 1 2. కాబట్టి 1 2 ఏమవుతుందంటే కారణాంకాలు అవుతాయి. అలాగే 4కి ఏమవుతుందండి? 4 తీసుకుంటే 1 4 4, 2 2 4, 4 1 4. 4 అనే సంఖ్య రావడానికి కారణమైన అంకాలు అంటే సంఖ్యలు ఏంటి? 1 2 4. ఇవి కాకుండా 4 అనే సంఖ్య రావడానికి కారణమైన ఏదైనా సంఖ్య ఉందా? లేదు. అంటే 4 అనే సంఖ్య రావడానికి కారణమైన అంకాలు అంటే సంఖ్యలు ఏమవుతాయి అంటే 1 2 4 అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇవి మనకి ఏమవుతాయంటే కారణాంకాలు అవుతాయి. అలాగే 5 తీసుకుంటే 1 5 అవుతుంది. 6 తీసుకుంటే 1 2 3 6 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీటికి కారణాంకాలు 4 ఉన్నాయండి. దీనికి 3 ఉన్నాయి, దీనికి 2, దీనికి 2, దీనికి 2. 1గా తీసుకుంటే 1 ఏ ఎక్కడంలో వస్తుంది? కేవలం 1 అనే ఎక్కడంలో వస్తుంది. అంటే 1కి 1 అనే కారణాంకం ఒక్కటే ఉంటుంది. ఓకే, సో జనరల్గా ప్రధాన సంఖ్యకి నిర్వచనం ఏంటంటే ఒక సంఖ్యకి కారణాంకాలు 2 ఉన్నాయనుకోండి, ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య చెప్తాం. ఎన్ని ఉన్న కారణాంకాలు? 2 ఉండాలి. ఇక్కడ 2 కారణాంకాల సంఖ్యలు ఏం చూడండి, 2 కారణాంకాలు 2 కారణాంకాలు 2 కారణాంకాలు అంటే ఏంటి? 2 3 5. నెక్స్ట్ తీసుకుంటే 7 కూడా వస్తుంది. నెక్స్ట్ 11 13 17 19 ఇలా ఉంటాయి మనకి. ఇలా మనకి 100 లోపు ఎన్ని వస్తాయంటే 25 వస్తాయి. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు మనకి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్నేంటి? 25. ఓకే, అయితే ఈ ప్రధాన సంఖ్యను మనం మెయిన్ తీసుకున్నప్పుడు కారణాంకాలు చూడండి జాగ్రత్తగా. కారణాంకాలు ఇప్పుడు 2 తీసుకుంటే కారణాంకం 1 2 అంటే 1 దానికి అదే అయ్యింది. 3 తీసుకుంటే కారణాంకం 1 3 అదే అయ్యింది. 5 తీసుకుంటే కారణాంకం 1 5 అదే అయ్యింది. అలాగే ఒక సంఖ్యకి కారణాంకాలు తీసుకున్నప్పుడు వాటికి 2 కారణాంకాలు ఉన్నప్పుడు అందులో ఒక కారణాంకం 1 అవ్వాలి, ఇంకొకటి ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే అవ్వాలి. అంటే 2కి కారణాంకం 1 2 అవుతుంది, 3కి అయితే 1 3 అవుతుంది, 5కి అయితే 1 5 అవుతుంది, 7కి అయితే 1 7 అవుతుంది, 11కి 1 11 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని కొంచెం లాజికల్గా అడుగుతారు అనమాట. అది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది
ఒక ప్రధాన సంఖ్య, దానికి గల కారణాంకాలు ఏవి అని ఇచ్చి ఆప్షన్లో 1 ఏ అని ఇస్తాడు ఒకటి, నెక్స్ట్ 1 ఏ స్క్వేర్ ఇవ్వచ్చు, ఏ స్క్వేర్ ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు. ఏ అనేది ఒక ప్రధాన సంఖ్య, అయితే దానికి కారణాంకాలు ఏమవుతాయి అంటే 1 మరియు 7 అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు చిన్న అనుకుంటాం, ఇలాంటి వాడు అనుకుంటాం, అక్కడ ఇలాంటి వాటిని బేస్ చేసుకున్నవాడు బీజీ అంటే ఆల్జీబ్రాకి వాడు కనెక్ట్ చేసి ఏం చేస్తాడంటే లాజికల్గా అడుగుతాడు. చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో మనకి పూర్వ సంఖ్య పర సంఖ్య. అసలు పూర్వ సంఖ్య పర సంఖ్య అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. ఒక నెంబర్ తీసుకుంటే దాని తర్వాత నెంబర్ అది పర సంఖ్య అవుతుంది, ఒక నెంబర్ తీసుకుంటే అది ముందు సంఖ్య పూర్వ సంఖ్య అవుతుంది. కానీ వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దాన్ని బేస్ చేసుకుని ఏం చేశాడు, ఆ సంఖ్యను వాడు ఒక బీజీ పదంగా తీసుకున్నాడు, లేదా ఒక వేరియబుల్గా ఎక్స్ అనే ఒక వేరియబుల్గా లేదా x+9 ఒక వేరియబుల్గా తీసుకున్నాడు. ఒక టేబుల్గా తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేశాడంటే దానికి పూర్వ సంఖ్య పర సంఖ్యలు అప్లై చేశాడు. అంటే నెంబర్ సిస్టమ్ నుంచి ఆల్జీబ్రాకి అప్లై చేశాడు. కాబట్టి ప్రతిదీ కూడా అవసరమైతే మనం ప్రతిదీ కూడా అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ ఏ అనేది ఒక ప్రధాన సంఖ్య అయినప్పుడు ఏకి గల కారణాంకాలు ఏమవుతాయంటే 1 ఏ అనేది అవుతుంది. అలా అయితే ఇక్కడ ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అయినప్పుడు దాన్ని మనం ఏ విధంగా రాయగలమంటే 1 ఇంటూ అదే నెంబర్గా రాయగలము, లేదా అదే నెంబర్ ఇంటూ 1గా రాయగలము. ఈ రెండింటిగా రాయగలిగే సంఖ్య మాత్రం అంటే ఏమవుతుందంటే ప్రధాన సంఖ్య అనేది అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకున్నవాడు ఆల్జీబ్రాని అప్లై ఈ విధంగా అడగచ్చు. ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అంటే ప్రధాన సంఖ్య కావడానికి అవకాశం ఉన్న సంఖ్య ఏదని అడగచ్చు. ఇచ్చి ఆప్షన్లో ఏ, 2a, 3a, 4a అని ఇస్తాడు. ఓకే, సో జనరల్గా మనకి ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఆ సంఖ్య మనం 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ రాసినట్లయితే ఇక్కడ ఇంకోటి ఇవ్వాలి ప్రాబ్లంలో ఏ నాట్ ఈక్వల్ టు 1 అని ఇవ్వాలి. 1 అలానే లేకపోతే ఏ గ్రేటర్ దెన్ 1 అని ఇవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాడు. అంటే ఏ అనేది 1 కానప్పుడు. ఓకే, ఎందుకంటే ఏ అనేది 1 అయింది అనుకోండి, ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అయిపోతుంది. 2 ప్రధాన సంఖ్య అయిపోతుంది, 3 కూడా ప్రధాన సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 1 అని ఇవ్వాలి వాడు, లేదా ఏ గ్రేటర్ దెన్ 1 అని ఇవ్వాలి వాడు. ఓకే, అంటే ప్రాబ్లంలో అని ఇచ్చి ఈ 4 ఏది ప్రధాన సంఖ్య అవడానికి అవకాశం ఉందో అడగచ్చు. ఇప్పుడు ఏదో ఒక సంఖ్య తీసుకుందాం. ఇప్పుడు ఏ అనేది 1 కాదన్నాడు వాడు. ఏ 1 కాదంటే 1 కంటే ఎక్కువే అవుతుంది మనకి జనరల్గా. అంటే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 ఎంత అవ్వచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏని మనము 2 అని తీసుకున్నాం. అప్పుడు 2a ఎంత అవుతుందండి 4, 3a ఎంత అవుతుందండి 6, 4a ఎంత అవుతుంది 8. ఇప్పుడు వీటిలో ప్రధాన సంఖ్య ఏమైంది 2 అయింది. అంటే ఏమవుతుంది ఏ అవుతుంది. అంటే ఏ అవడానికి అవకాశం ఉంది. ఒక సంఖ్యను మనం 2 ఇంటూ 1 కంటే ఎక్కువ సంఖ్యలు మనము 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూగా రాసామంటే ఖచ్చితంగా అదేమవుతుందంటే ప్రధాన సంఖ్య కాదు, సమ్మిళిత సంఖ్య అవుతుంది. కేవలం ఏదో ఒక సింగిల్గా ఉంది కాబట్టి ఏమవుతుందంటే ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, సో కొంచెం ఈ విధంగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి, లేవని చెప్పలేము కానీ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది అయితే ఇక్కడ ప్రధాన సంఖ్యకు ఉన్న 2 కారణాంకాల్లో అతి చిన్న కారణాంకం ఏంటి 1, అలానే అతిపెద్ద కారణాంకం అంటే అదే అవుతుంది. సో మనకి ఏ అనేది ఒక ప్రధాన సంఖ్య అయినప్పుడు దానికి అతిపెద్ద కారణాంకం ఏదని అడగచ్చు. వాడు అతిపెద్ద కారణాంకం ఏమవుతుందండి ఏ అనేది అవుతుంది. ఏ అనేది ఒక ప్రధాన సంఖ్య అయినప్పుడు దానికి గల అతిపెద్ద కారణాంకం ఏ అవుతుంది, దానికి అతి చిన్న కారణాంకం 1 అవుతుంది. లేదా ఎందుకు అడగచ్చు అని మీకు డౌట్ రావచ్చు. రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగాడండి డిఎస్సీలో, ఏంటంటే 9a అనేది ఒక 2 అంకెల సంఖ్య మరియు అదొక ప్రధాన సంఖ్య అంట. 9a అనేది ఒక 2 అంకెల సంఖ్య మరియు అదొక ప్రధాన సంఖ్య. అయితే a+1 ఎంత అడిగాడు ప్రాబ్లం. రీసెంట్ డిఎస్సీని అడిగాడు. అక్కడ ప్రాబ్లం డిస్ప్లే చేస్తుంది కానీ చూడండి. 9a అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య అంట. అయితే a+1 వాల్యూ అడిగాడు. అంటే ఇక్కడ ఏంటంటే 9a అంటే 90లో ఉంది నెంబర్. 90లో ఉన్న ప్రధాన సంఖ్య ఏది అసలు 90లో ఉన్న ప్రధాన సంఖ్య 97. అంటే 9 + 9 ఉంది కాబట్టి a+9 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఏ వాల్యూ ఏమవ్వాలి ఇక్కడ మనకి 7 అవ్వాలి. అంటే 7 + 1 8 అవుతుంది ఆన్సర్. అంటే ఇక్కడ మనకు ప్రధాన సంఖ్య అనే కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమంటే మనకు ఐడియా ఉండాలండి. 100లో మనకి 25 ప్రధాన సంఖ్యలు చెప్పుకున్నాం కదా, ఆ 25 ప్రధాన సంఖ్యలు కూడా మనకి గుర్తుండాలి. ఓకే, ఒకసారి రాస్తాను చూడండి. సో ప్రధాన సంఖ్యలను తీసుకుంటే ఫస్ట్ 100లో ఎన్ని వస్తాయండి మనకి 25 ప్రధాన సంఖ్యలు వస్తాయండి. ఇది 25 ప్రధాన సంఖ్యలు. ఓకే, సో 1 నుంచి 10 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2, 3, 5, 7.
అలానే 11 నుంచి 20 వరకు అయితే 11, 13, 17, 19. 21 నుంచి 30 అయితే 23 ఒకటి, 29 ఒకటి. అలానే 31 to 40, 31, 37, 37. నెక్స్ట్ 41 to 50, 41, 43, 47. నెక్స్ట్ 51 to 60, 53, 59. ఓకే. నెక్స్ట్ 61 to 70, 61, 67. నెక్స్ట్ 71 to 80, 71, 73, 79. నెక్స్ట్ 81 to 90, 87, 83 and 87. నెక్స్ట్ 91 to 100, 97. ఓకే. సో ఇందులో మనకి అడగడానికి అవకాశం ఉన్న జనరల్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రధాన సంఖ్యల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య ఏమవుతుందండి? 2 అవుతుంది. అతి చిన్న ప్రధాన సంఖ్య. అలాగే సరి ప్రధాన సంఖ్య, అతి చిన్న ప్రధాన సంఖ్య అలాగే సరి ప్రధాన సంఖ్య 2 కూడా 2 అవుతుంది. ఓకే. అలానే అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య, అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య మీరు రాసుకోండి. మీరు బేసి ప్రధాన సంఖ్య ఏమవుతుంది? ఫస్ట్ 2 తీసుకోకూడదు, బేసి అన్నాడు కాబట్టి మనం ఆడ్ నెంబర్ తీసుకోవాలి, అంటే 3 అవుతుంది. నెక్స్ట్ 4th వన్ ఒక అంకె సంఖ్యలో గరిష్ట ప్రధాన సంఖ్య. ఒక అంకె సంఖ్య ఇవే కదా, ఈ అంకెల్లో గరిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుంది? 7 అవుతుంది. ఒక అంకె సంఖ్యల్లో గరిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుందండి? 7 అవుతుంది. అలానే 5th వన్ 2 అంకెల సంఖ్యల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య. 2 అంకెల సంఖ్యల్లో కనిష్ట అలానే గరిష్ట 2 రాదా? కనిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుందండి? 2 అంకెల సంఖ్యలో చూడండి 11తో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ వన్ 2 అంకెల సంఖ్యలో కనిష్ట ప్రధాన సంఖ్య 11 అవుతుంది. అలాగే గరిష్ట ప్రధాన సంఖ్య ఎక్కడ ఎండ్ అయింది? 97తో ఎండ్ అయింది. సో 97. ఓకే. సో ఈ విధంగా అడగచ్చు. లేదా మొదటి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమని చెప్పాం మనం? 25 అని చెప్పాం. అయితే మొదటి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలను అడగచ్చు. చూడండి మొదటి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అవుతాయండి మనకి ఇక్కడ వరకు? చూడండి ఇవి 4, ఇవి 4, ఇది 2, ఇవి 2, నెక్స్ట్ ఇవి 3. అంటే 4 + 4 + 2 10, 10 ప్లస్ ఇది 2 + 10 15, ఇవి 15 అవుతాయి. సో 25 కాబట్టి ఇవి 10 అవుతాయి. అంటే మొదటి 50 అంటే 1 నుంచి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 15. అలానే 51 నుంచి 100 వరకు ఎన్ని అవుతాయి అంటే 10 అవుతాయి. అయితే వాడు కొంచెం లాజికల్ అడగాలనుకుంటే 51 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యను అడగచ్చు. 51 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయండి? 10 ఉంటాయి. మనం జనరల్గా ఇదే మైండ్లో పెట్టుకుంటాం. ఇది మన మైండ్లో పెట్టుకోం. ఇది మన మైండ్లో ఉండాలంటే ఇవి మన మైండ్లో ఉండాలి. ఇవి లేనప్పుడు మనకి 51 నుంచి 100 వరకు మనం ఏం చేస్తాం? అన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు మనకి మైండ్లో ఉండాలండి. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, అది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక స్టేట్మెంట్ లాంటిది. అదేంటంటే మనకి సమిత్ సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కానిదని మనం సమిత్ సంఖ్య అంటాం. అలాంటి సమిత్ సంఖ్యలు వరుసగా 7 వస్తాయి. ఆ వరుసగా 7 ఎక్కడ వస్తాయండి మనకి? 89 ఒకటి, 81 88 తీసుకుందాం, 88 ఒకటి, ఇక్కడ 87 రాశాను నేను. 87 కాదండి 89, ఇది 89. 90 నుంచి వస్తాయి ఇప్పుడు మనకి 90, 91, 92, 93, 94, 95, 96. ఎన్నో చూడండి 1 2 3 4 5 6 7 ఇవన్నీ కూడా మనకి ఏంటి అవుతాయి అంటే సమిత్ సంఖ్యలు అవుతుంది. ఇక్కడ 87 కాదు 89. 87 మనకి యాక్చువల్లీ 3తో డివిజన్ అవుతుంది. చూడండి 8 + 7 15 అవుతుంది, అంటే 3తో డివిజన్ అవుతుంది. ఇక్కడ 87 కాదు 89. ఓకే 89, 83 and 89. ఓకే. సో 90, 91, 92, 93, 94, 95, 96 ఇవేంటంటే వరుసగా గల
వరుసగా 7 సంయుక్త సంఖ్యలు అయితే అడుగుతూ కూర్చుంది. ఏంటంటే మనకి సంయుక్త సంఖ్యల యొక్క వరుస క్రమంలో గరిష్టంగా ఎన్ని సంయుక్త సంఖ్యలు రావడానికి అవకాశం ఉందో అడగచ్చు. గరిష్టంగా ఎన్ని వస్తాయండి? 7 వస్తాయి. గరిష్టంగా 7 అంటే దానికంటే తక్కువ 6 అయినా రావచ్చు, దానికంటే తక్కువ 5 అయినా రావచ్చు, దానికంటే తక్కువ 4 రావచ్చు, 2 రావచ్చు. అంటే సంయుక్త సంఖ్యలు వరుస క్రమంలో తీసుకున్నప్పుడు గరిష్టంగా ఎన్ని సంయుక్త సంఖ్యలు మనకి వరుసగా వచ్చాయంటే ఎన్ని వచ్చాయండి? 7. వరుస 90, 91, 92, 93, 94, 95, 96. అదే ప్రధాన సంఖ్యలు కానీ తీసుకున్నాం అనుకోండి, ప్రధాన సంఖ్యల యొక్క వరుస క్రమంలో అంటే ఎక్కడ మిస్ అవ్వకూడదు ఏది కూడా. వరుస క్రమంలో తీసుకున్నప్పుడు గరిష్టంగా వరుస ప్రధాన సంఖ్యలు రావడానికి అంటే ఎన్ని ప్రధాన సంఖ్యలు రావడానికి అవకాశం ఉంది? ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. అవి ఏంటంటే 2, 3. ఇది ఒకటే అవుతుంది. అంటే 2 తర్వాత 3, ఈ 2 వరుసగా వచ్చాయి. ఆ తర్వాత ఏదైనా తీసుకోండి, 3 తర్వాత 4 రావాలి, కానీ 4 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి అక్కడ రాలేదు. ఇప్పుడు 5 అయితే 6 తీసుకోండి, కాదు. అంటే మనకు వరుస ప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు గరిష్టంగా ఎన్ని వస్తాయి అంటే 2 వస్తాయి. వరుస క్రమం అంటే వరుసగా ఉండాలి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం వాటిని. అలాగే సంయుక్త సంఖ్యలు తీసుకున్నప్పుడు గరిష్టంగా మనకు వరుస క్రమంలో ఎన్ని సంయుక్త సంఖ్యలు రావడానికి అవకాశం ఉందంటే 7. ఓకే, ఇక్కడ 100లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలి. మనం వీటిని గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే యాక్చువల్ మనకి 100 వరకు ఉన్న 25 నెంబర్స్ ఉన్నాయి కదా. వాడు ఎగ్జామ్ పాయింట్ ఎలా అడుగుతుంటాడంటే వాడు 100లో అడగచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు మనకి 11 to 60 మిడిల్లో మనకి ఎన్ని నెంబర్స్ వస్తున్నా అడగచ్చు. 11 to 60 మిడిల్లో వాడు మిడిల్ అని అడగచ్చు, లేదా ఫ్రమ్ అని అడగచ్చు. అంటే ఇక్కడ 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 2 టైప్ క్వశ్చన్స్ ఏంటంటే వరకు అని క్వశ్చన్ వస్తుంది, ఇంకొకటి మధ్య అని ఒకటి వస్తుంది. మధ్య అంటే మధ్యలోనే తీసుకోవాలి, వరకు అంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ కూడా అయితే ఎండింగ్ నెంబర్ కూడా తీసుకుంటాము. ఇక్కడ మనకు అడగడానికి అవకాశం ఉంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడగచ్చు. ఏంటంటే 11 నుంచి 60 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటుందని అడగచ్చు. మనం ఏం చేయాలి? 11 నుంచి 60 వరకు అన్ని కూడా రాయడానికి ట్రై చేయాలి. సో దానికంటే ఇక్కడ చిన్న కోడ్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 4 ఉన్నాయండి ప్రధాన సంఖ్యలు. ఇక్కడ 4, ఇక్కడ 2, 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. ఓకే, సో ఇక్కడ నెంబర్స్ నేను A, B, C, D అని వీటికి అప్లై చేస్తున్నాను. 1 అంటే A, 2 అంటే B, C అంటే 3, D అంటే 4. ఓకే, ఇక్కడ కోడ్ చూడండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను ఇది D అని రాస్తున్నాను. D, D. ఇది B, B, C, B, B, C. ఇక్కడ ఓకే, C, B, A. ఓకే, ఇక్కడ చిన్న కోడ్ ఏంటంటే మనకి శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉంది కదా, అందులో దాదా ఆ శంకర్ దాదా ఏం చేస్తాడు? ఎంబీబీఎస్ చేస్తాడు. ఇక్కడ కూడా ఒక దాదా ఉన్నాడండి, దాదా. ఆ దాదాకి డ్రీమ్ ఏంటంటే బీబీసీ ఛానల్లో జాబ్ చేయడం. ఏంటంటే బీబీసీ ఛానల్లో జాబ్ చేయడం. అయితే జనరల్గా బీబీసీ ఛానల్లో జాబ్ దాదాకి ఇవ్వడు కాబట్టి తినే ఏం చేసినట్టే బీబీసీ స్క్వేర్, లేదా మనకి బాహుబలి 1, బాహుబలి 2 లాగా BBC 2. ఇక్కడ 2 మీనింగ్ ఏంటంటే BBC 2 టైమ్స్ వస్తుంది. BBC 2 అనే ఛానల్ని ఓపెన్ చేశాడు. ఆ ఛానల్లో తను వర్క్ చేయడం కోసం ఏం చేశాడంటే BA చదివాడు. ఏం చేశాడు? BA. దాదా అనేవాడు BBC 2 అనే ఛానల్ ఓపెన్ చేశాడు. ఇందులో వర్క్ చేయడం కోసం లేదా అందులో అది నడిపించడం కోసం తను ఏం చేశాడంటే BA చదివాడు. దాదా అనేవాడు BBC 2 అనే ఛానల్ని రన్ చేయడం కోసం BA చదివాడు. ఓకే, సో BBC 2 మీనింగ్ ఏంటంటే BBC 2 టైమ్స్ వస్తుంది. ఇందులో మనకి ఈ ఆర్డర్ కానీ రాసుకున్నట్లయితే మనకి 11 నుంచి 60 వరకు అడిగాడు. అంటే ఏంటి? ఇక్కడ D, B, 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 D, B, B, C, B కదా. అంటే ఏమవుతుందండి? ఇది 4, ఇది 2, ఇది 2, ఇది 3, ఇది 2. సో ఇవన్నీ యాడ్ చేసుకుని అయిపోతుంది. వాడు ఏం అడిగాడు? 11 నుంచి 60 వరకు అని అడిగాడు. అంటే 11 కూడా మనం కౌంట్ చేయాలి. అలా కాకుండా 11 to 60 మిడిల్ అడిగాడు అనుకోండి, అప్పుడు 11 కౌంట్ చేయకూడదు మనం. ఓకే, సో అప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం ప్రారంభిస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు ఏమో ఐడెంటిఫై చేయగలగాలి. ఒక్కటి మిస్ అయినా మనకు ఒక్కటి మర్చిపోయినా సరే
మొత్తం మారిపోతుంది. ఇక్కడ 87 వస్తుంది, 89 వస్తుంది, 87 రాసినదని చెక్ చేసుకోండి ఒకసారి. నోట్స్ రాసుకున్నట్లయితే మార్చుకోండి. నెక్స్ట్ దీని మీద అడిగాడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్, అది కూడా దేంట్లో అడిగాడు, డిఎస్సీలో అడిగాడు, ఎట్లా అడిగాడు, డిఎస్సీలో అడిగాడు. సో చెప్పాను కదా 9a అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య అయితే a+1 ఎంత అడిగాడు, అంటే ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ అయ్యాడు. ఓకే, ఇది అయితే ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు అయ్యాయి ఎన్ని, 25. మరి ప్రధాన సంఖ్యలు కారణం ఏమవుతాయి, ఇక్కడ సమితి సంఖ్యలు అవుతాయి. మరి 25 ప్రధాన సంఖ్యలు ఉంటే ఎన్ని సమితి సంఖ్యలు ఉండాలి, 100 వరకు 75 ఉండాలి. సో అందరూ ఆలోచించే విధానం అదే, మనకి అయితే ప్రధాన సంఖ్య అవ్వాలి లేదా సమితి సంఖ్య అవ్వాలి. అయితే ఇక్కడ ప్రధాన సంఖ్యలు 25 ఉన్నాయంటే 100 వరకు, మరి మిగతా 75 ఏమవుతాయంటే సమితి సంఖ్యలు అనుకుంటారు, కానీ 75 ఉండవండి. మనకి ప్రధాన సంఖ్య ఏంటి, డెఫినేషన్ ఏంటి, 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కారణాంకాలు ఉంటాయి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అదేమవుతుందంటే సమితి సంఖ్య అవుతుంది. మరి 2 కంటే తక్కువ సంఖ్య కూడా ఉండొచ్చు కదా, 2 కంటే తక్కువ కారణాంకాల సంఖ్య కూడా ఉండొచ్చు కదా, ఉన్నాయి. అటువంటి సంఖ్య ఒకటి ఉంది, అదేంటంటే 1 అనే సంఖ్య తీసుకుంటే దీనికి ఒకటే కారణాంకం వస్తుంది. 2 కారణాంకాలు ఉంటే దాని ప్రధాన సంఖ్య అనాలి, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సమితి సంఖ్య అనాలి. మరి దీనికి 2 కారణాంకాలు లేవు, 2 కంటే ఎక్కువ లేవు, ఒకటే ఉంది అంటే 2 కంటే తక్కువ ఉన్నాయి. అప్పుడు దీన్ని మనము ప్రధాన సంఖ్య అనకూడదు, సమితి సంఖ్య కూడా అనకూడదు. అంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సమితి సంఖ్య కూడా కాదు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సంఖ్యలు అయ్యాయి, 100 వరకు ఉన్న సంఖ్యల్లో 25 ప్రధాన సంఖ్యలు పోయాయి, ఒక ప్రధాన సంఖ్య కానిది సమితి సంఖ్య అనేది పోయింది. అంటే మొత్తం ఎన్ని, 26 సంఖ్యలు పోయాయి. ఇంక మిగిలిన ఎన్ని ఇక్కడ 74. ఓకే, ఈ 74 ఏమవుతాయండి, సమితి సంఖ్యలు అవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అయితే ఈ సమితి సంఖ్యల మీద రీసెంట్గా డిఎస్సీలో క్వశ్చన్ అడిగాడు, 100 వరకు గల సమితి సంఖ్య అని అడిగాడు, లాస్ట్ డిఎస్సీలో అడిగాడు. ఆప్షన్లో మనకి 73 ఇచ్చాడు, 74 ఇచ్చాడు, చాలా వరకు 75 కూడా ఇచ్చాడు. కొంతమంది 75 పెట్టారు, 75 అడగా రాంగ్ వెళ్ళింది. కొంతమంది 74 పెట్టారు, కానీ ఏంటంటే అది కూడా రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు. ఆన్సర్ 73కి ఇచ్చాడు. ఓకే, అయితే ఆన్సర్ 73 అవడానికి కూడా కొంత అవకాశం ఉంది, 74 అవడానికి కూడా అవకాశం ఉంది. 73 ఎప్పుడు అవుతుంది, 74 ఎప్పుడు అవుతుందో ఒకసారి చూద్దాం. సమితి సంఖ్యల మీద కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగాడండి. ఫస్ట్ మన క్వశ్చన్స్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ సమితి సంఖ్యను వేరు చేసుకున్నప్పుడు మనకి 1 అనేది సమితి సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు, వదిలేయండి. నెక్స్ట్ 2 అనేది ఏంటండి, ప్రధాన సంఖ్య కాదు, వదిలేయండి. 3 అనేది ఏంటి, ప్రధాన సంఖ్య, అది వదిలేయండి. నెక్స్ట్ 4తో స్టార్ట్ అవుతుంది, అంటే 4 అనేది సమితి సంఖ్య. నెక్స్ట్ 5 ప్రధాన సంఖ్య, 6 సమితి సంఖ్య. నెక్స్ట్ 7 ప్రధాన సంఖ్య, 8 సమితి సంఖ్య. నెక్స్ట్ 9 ప్రధాన సంఖ్య అవుతుందా, 9 కూడా సమితి సంఖ్య అండి, 10 సమితి సంఖ్య. నెక్స్ట్ 11 ప్రధాన సంఖ్య, 12 సమితి సంఖ్య. సో ఈ విధంగా ఉంటాయి మనకి. అయితే ఇందులో మనకి ఏం అడిగాడంటే అతి చిన్న సమితి సంఖ్య ఏదైనా అడిగాడు ఒకసారి ఎగ్జామ్లో, టెట్ ఎగ్జామ్లో అడిగాడు. అతి చిన్న సమితి సంఖ్య ఎంత అవుతుందండి, బేస్ సమితి సంఖ్య ఎక్కడితో స్టార్ట్ అయ్యాయి, 4తో స్టార్ట్ అయ్యాయి, అంటే అతి చిన్న సమితి సంఖ్య ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకే, అలానే అతి పెద్ద ఒక అంకె సమితి సంఖ్య ఏమవుతుందండి, ఒక అంకెల్లో అతిపెద్ద సమితి సంఖ్య ఏది, 9. అలానే 9ని ఇంకో విధంగా కొడుతుంది, ఎలా అంటే అతి చిన్న మనకి సరి ప్రధాన సంఖ్య అడిగినట్టు బేసి సమితి సంఖ్య అడుగుతాడు. అతి చిన్న బేసి సమితి సంఖ్య ఏమవుతుందండి, వీటిలో బేస్ సంఖ్య ఏది, 4 సరి సంఖ్య, 6 సరి సంఖ్య, 8 సరి సంఖ్య, 9 మనకి బేస్ సంఖ్య. అలాగే అతి చిన్న బేసి సమితి సంఖ్య ఏమవుతుందంటే 9 అవుతుంది. ఒక అంకె సంఖ్యలో కనిష్ట ప్రధాన సమితి సంఖ్య అంటే 4 అవుతుంది, లేదా కనిష్ట సమితి సంఖ్య అన్న 4 అవుతుంది. ఒక అంకె సంఖ్యలో గరిష్ట సమితి సంఖ్య అంటే 9 అవుతుంది. అలా కాకుండా అతి చిన్న బేసి సమితి సంఖ్య అన్న 9 అవుతుంది. 2 అంకెల సంఖ్యల్లో అతి చిన్న సరి సమితి సంఖ్య, 2 అంకెల సంఖ్యల్లో అతి చిన్న సరి అలాగే బేసి 2 తీసుకుందాం. సరి బేసి ఏంటండి, సంయుక్త సంఖ్య, శాస్త్రాలు రాసేస్తున్నాను, సమితి సంఖ్య. 2 అంకెల సంఖ్య ఎక్కడ స్టార్ట్ అయ్యి మనకి 10తో స్టార్ట్ అయ్యాయి.
ఓకే, సో 10 అనేది ఏమవుతుందంటే అతి చిన్న సరి రెండంకెల సంయుక్త సంఖ్య అవుతుంది. మరి బేసి సంయుక్త సంఖ్య ఏమవ్వాలి? 10 తర్వాత 11 మనకి ప్రధాన సంఖ్య అవుతుంది, 12 సంయుక్త సంఖ్య, నెక్స్ట్ 13 ప్రధాన సంఖ్య, 14 సంయుక్త సంఖ్య, నెక్స్ట్ 15 మనకి సంయుక్త సంఖ్య వస్తుంది. అంటే రెండంకెల సంఖ్యల్లో అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏమవుతుంది? 15 అవుతుంది. మనకి చిన్న స్టార్టింగ్ చిన్న చిన్న క్వశ్చన్ అడగడం మేనేజ్డ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. రెండంకెల సంఖ్యల్లో అతి చిన్న సరి సంయుక్త సంఖ్య ఏది, రెండంకెల సంఖ్యల్లో అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏది, లేదా ఒక అంకెల సంఖ్యలో అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. సో మనకి సబ్జెక్ట్ మన మైండ్లో ఉంటే ఈజీగా చేయొచ్చు మనం. ఈజీ ప్రాబ్లమ్స్, చాలా ఈజీ. ఓకే, అలానే రెండంకెల సంఖ్యల్లో గరిష్ట అలానే కనిష్ట, గరిష్ట అలానే గరిష్ట రెండు గరిష్టలండి. గరిష్ట సరి, ఇది బేసి సంయుక్త సంఖ్య, సంయుక్త సంఖ్య. రెండంకెల సంఖ్యలు మనకి ఎక్కడ ఎండ్ అవుతాయి? 99తో ఎండ్ అవుతాయి. చివరాఖరిగా ఉన్న ప్రధాన సంఖ్య రెండంకెల సంఖ్యల్లో 97. 97 ఏమొస్తుంది? 98 వస్తుంది, 99 రెండు ఉన్నాయి. ఈ రెండు మనం ఏ సంఖ్య అయినట్టు లెక్క మనకి? సంయుక్త సంఖ్య అంటే లెక్క మనకి. ఇది గరిష్ట ప్రధాన సంఖ్య అంటే దీని తర్వాత రెండు సంఖ్యలు కూడా ఏమవుతాయంటే సంయుక్త సంఖ్యలు అవుతాయి. అందులో ఒకటి సరి సంఖ్య, ఒకటి బేస్ సంఖ్య. కాబట్టి ఈ బేస్ సంఖ్య మనకి గరిష్ట రెండంకెల బేస్ సంయుక్త సంఖ్య అవుతుంది. ఈ సరి సంఖ్య మనకి ఏమవుతుందంటే రెండంకెల గరిష్ట సరి సంయుక్త సంఖ్య కూడా అవుతుంది. అంటే రెండంకెల సంఖ్యల్లో గరిష్ట సరి సంయుక్త సంఖ్య ఏమవుతుందంటే 98. 2 డిజిట్ నెంబర్స్ లో మనకి గ్రేటెస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్, గ్రేటెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్. ఓకే, సో గ్రేటెస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే 98, గ్రేటెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే 99. అలా ఇక్కడ తీసుకుంటే స్మాలెస్ట్ ఈవెన్ 2 డిజిట్ నెంబర్స్ మనకి ఇది 2 డిజిట్ లో స్మాలెస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్ 10 అవుతుంది. అలాగే స్మాలెస్ట్ 2 డిజిట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏమవుతుందంటే 15 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అడగచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ 5 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమంటే ఇక్కడ మనకి 1 నుండి 100 వరకు, 1 నుండి మనం అన్నది వాడు 100 వరకు గల సంయుక్త సంఖ్యని అడిగాడు ఇక్కడ మనకి. 100 వరకు గల సంయుక్త సంఖ్య. అయితే ఇక్కడ రెండు రకాల టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే 100 వరకు అడగచ్చు, లేదా 100 లోపు అని అడగచ్చు. ఒకవేళ వాడు 73 ఆన్సర్ ఫైనల్ చేసాడంటే ఆ క్వశ్చన్ వాడు అడగాల్సిన తీరు ఏంటంటే 100 లోపు అని అడగాలి. ఓకే, సో 100 లోపు లేదా 100 వరకు. సో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 1 నుండి 100 వరకు చూడండి. 1 100 ఇచ్చి ఇక్కడ 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. వరకు 1, అలాగే మధ్య అనొచ్చు, లేదా లోపు అని అనొచ్చు. రెండు ఒకటే అక్కడ. ఇంగ్లీష్లో అయితే ఫ్రమ్, ఇదైతే బిట్వీన్. ఓకే, వరకు ఇస్తే అందులో అర్థం ఏంటంటే స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్ అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. వాటిని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. అంటే అది సంయుక్త సంఖ్య అయితే దాంట్లో మనం సంయుక్త సంఖ్య తీసుకోవాలి. ఓకే, ఒక సంయుక్త సంఖ్య ఆపినప్పుడు ఒక సంయుక్త సంఖ్య అయితే ఖచ్చితంగా మనం దాంట్లో మనం కన్సిడర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మధ్య ఏంటంటే వాటి మధ్యలో ఉండాలి. అంటే ఇటు 1 తీసుకోకూడదు, అటు 100 తీసుకోకూడదు. జనరల్గా 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్య ఎన్ని? 25. ఒకటి సంఖ్య ఉంది, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు అంటే అది కూడా తీసేయండి. మొత్తం 26 అయ్యాయి. అంటే 100 వరకు ఉన్న సంఖ్యల్లో 26 సంఖ్యలు ప్రధాన సంఖ్య, అలాగే 1 అనేది ఏంటంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అంటే మొత్తం 26 సంఖ్యలు పోయాయి. మిగిలినవన్నీ ఇక్కడ 74. అంటే 1 నుండి 100 వరకు ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయంటే 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయండి. 74 కాంపోజిట్ నెంబర్స్. అలా కాకుండా 1 నుండి 100 మధ్యలో మనకి కాంపోజిట్ నెంబర్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 73 అవుతుంది. 73 అవుతుంది. యాక్చువల్ వాడు ఎగ్జామ్లో అడిగింది వరకు అని అడిగాడు, కానీ ఇవ్వాల్సిన ఆన్సర్ 74, కానీ వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 73. ఫస్ట్ టైం కీలో 73 ఇచ్చారు. మరి కీ మార్చాలి నాకు తెలియదు, చూడలేదు. కానీ వాడు ఎప్పుడు మాత్రం ఫస్ట్ 73 ఇచ్చారు. ఓకే, 73 ఎప్పుడు తీసుకోవాలంటే మధ్య అన్న లోపు అన్న, అంటే 100 లోపు గల సంయుక్త సంఖ్యలను అడిగిన, లేదా 1 నుండి 100 మధ్యలో గల సంయుక్త సంఖ్యలు అడిగిన అప్పుడు మనకి ఏమవుతుందంటే 73 అవుతుంది. అలా కాకుండా 1 నుండి 100 వరకు అని అడిగితే 74 అవుతుంది.
ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. 75 మాత్రం అవ్వదు. 75 దేనికి అవ్వదు. 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి కాబట్టి మిగిలిన 75 కూడా సంయుక్త సంఖ్యలు అనుకుంటాం మనం. కాదు, మనకి ఇక్కడ 1 ఏంటంటే 1 అది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదండి. ఓకే, ఇది అడగచ్చు. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కాని సంఖ్య అని అడగచ్చు. ఏమవుతుందండి? 1 అనేది అవుతుంది. నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు ఏంటండి? కవల ట్విన్ ప్రైమ్ నెంబర్స్. కవల అనాలి, కలవ కాదు, కవల. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అండి. కవల ప్రధాన సంఖ్య అంటే జనరల్గా కవల అంటే ఏం చెప్తాం మనం? ఇద్దరని చెప్తాం. అలాగే ఇక్కడ కవల ప్రధాన సంఖ్య మీనింగ్ ఏంటంటే ఏమైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉండాలి, 1 కాదు, 2 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3 తీసుకుందాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఇది కవల ప్రధాన సంఖ్య జత అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 తీసుకుందాం. దీనికి డిఫరెన్స్ ఎంత? 5కి 3 డిఫరెన్స్ ఎంత అండి? 2. అంటే మనకి ఇదేమవచ్చు? కవల ప్రధాన సంఖ్య అవుతుంది, పేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5, 7 దీనికి డిఫరెన్స్ 2నే, అంటే ఇది కూడా కవల ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 11, 13 దీనికి డిఫరెన్స్ 2నే, కవల ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 17, 19 ఇది కూడా మనకి డిఫరెన్స్ 2నే, కవల ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇంకేమవుతుంది చూడండి, 29, 31 ఇది కూడా మనకి డిఫరెన్స్ 2నే, కవల ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 41, 43 ఇది కూడా డిఫరెన్స్ 2నే, ఇది కూడా ఏమవుతుంది? మనకి కవల ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే మనకి 50 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని వస్తాయంటే 6 వస్తాయండి. ఏంటి? 6. ఇది కాదు. ఓకే, 3, 5, 5, 7, 11, 13, 17, 19, 21, 29, 31, 41, 43. ఓకే, ఇవి కాకుండా ఇంకొక 2 ఉంటాయి. అవి ఏంటంటే 59, 61 ఒకటి, నెక్స్ట్ 71, 73 ఒకటి. ఈ రెండు మనకి ఏంటంటే 50 to 100 మిడిల్లో వస్తాయి. ఇవన్నీ వస్తాయంటే 2 వస్తాయి. ఓకే, సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 2నే ఉంటుంది. ఓకే, ఇవి కూడా మనకి ఏమవుతాయంటే కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే 100 వరకు కానీ తీసుకుంటే, 100 లోపల తీసుకున్నా సరే మనకి కవల ప్రధాన సంఖ్యల జత ఎన్ని వస్తాయంటే మనకి ఎన్ని వస్తాయండి? ఎన్ని వస్తాయి? ఇవి 2, ఇవి 6, మొత్తం ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. ఓకే, సో ఇది అయితే వీటిని బేస్ చేసుకొని వాళ్ళు లాజికల్ అడగచ్చు కొన్నిసార్లు. ఎలా అడుగుతుంటాడంటే కవల ప్రధాన సంఖ్యల జత తీసుకున్నప్పుడు ఆ 2 జతల్లో ఉన్న సంఖ్యలను కలిపితే 50 లోపు వచ్చే జతలు ఏంటి, లేదా 100 తర్వాత 100 కంటే ఎక్కువ వచ్చే జతలని అడగచ్చు. ఇక్కడ ఈ 2 ప్లస్ చేసి, 2 కూడా 50 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్లస్ చేసి మనకి ఏమవుతుందంటే 100 కంటే ఎక్కువే వస్తాయి. అంటే 100 కంటే ఎక్కువ వచ్చిన జతలు ఇక్కడ 2 ఉన్నాయి. 41, 43 ఎంత వస్తుంది? 83 వస్తుంది. సరే 84 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందండి? 60 వస్తుంది. ఇదంతా వస్తుందండి 19, 20, 36 వస్తుంది. ఇదంతా వస్తుంది 24 వస్తుంది. ఇది 12 వస్తుంది. ఇది 8 వస్తుంది. సో ఇలా అడగచ్చు వాడు. కవల ప్రధాన సంఖ్య జతల్లో ఏ జతను కలపడం ద్వారా ఆ రెండింటి యొక్క మొత్తం 60 అవుతుందని అడగచ్చు. 60 అది మీ డౌట్ రావచ్చు. ఆప్షన్లో ఇది ఎలాగా ఉంటుంది కదా, చెక్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఆప్షన్ బట్టి వెళ్ళొచ్చు. కానీ వాడు ఆప్షన్లో అడిగిస్తుందంటే ఆ 2 నెంబర్లు కూడా 60 అయ్యే విధంగానే నెంబర్స్ ఇస్తాడు వాడు. 29, 30 ఇచ్చాడు, 31 ఇచ్చాడా, ఇంకోటి 27, 33 ఇవ్వచ్చు. ఓకే, అంటే ముందు మనకి కవల ప్రధాన సంఖ్యల జత అంటే తెలియాలి. ఆ జత యాడ్ చేస్తే 60 వస్తుందంటే అవి ఏవో కూడా తెలియాలి మనకి. ఓకే, సో జనరల్గా 60 వస్తుందంటే నాన్ మ్యాథ్స్లో ఏమనుకుంటారంటే 60 వచ్చిన ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ ఆప్షన్లో 27, 33 ఉందనుకోండి, పెట్టి వచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళకి కవల ప్రధాన సంఖ్యలు అనేది దాని మీద ఐడియా లేకపోతే. ఓకే, సో వాడు అడగడానికి ఎలా అయినా ఉండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం లేదు, ఉన్నదాన్ని కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నాడు వాడు. ఇప్పుడు వీటిలో మనకి వాడు ఏమైనా 2 కవల ప్రధాన సంఖ్యల జతని కలిపితే ఎంత వస్తుంది, అయితే ఆ కవల ప్రధాన సంఖ్యల జత ఏదైనా అడగచ్చు. లేదా 2 కవల ప్రధాన సంఖ్యల జతని కలిపినప్పుడు 100 లోపు వచ్చే జతలు ఏమైనా అడగచ్చు, లేదా 100 దాటించి వచ్చే జతలు ఏమైనా అడగచ్చు. ఓకే, అలా. లేదా ఇప్పుడు వీటిలో చూడండి, ఇవి కూడా యాడ్ చేద్దాం. ఇదంతా వస్తుంది 120, ఇదంతా వస్తుంది 140, 140. ఓకే, ఇప్పుడు ఇలా అడుగుతాడు. కవల ప్రధాన సంఖ్య జతల్లో ఏవైనా 2 సంఖ్యలు కలపడం ద్వారా ఒక
వర్గ సంఖ్య వస్తుంది. ఆ రెండు కవల ప్రధాన సంఖ్యలు ఏమని అడగచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో ఏది వర్గం ఉంది? ఇక్కడ రెండు రకాల వర్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 144, ఇంకొకటి 36. వాడు 100 లోపు అడిగితే 36 తీసుకోవాలి మనం, 17, 19. 100 దాటించమని ఇచ్చినట్లయితే 144 తీసుకుంటాం. అంటే రెండు కూడా ఆప్షన్ వాడు ఆ రెంట్లో ఏదో ఒకటే ఇస్తాడు. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ మనం ఊహించాలి. క్వశ్చన్ ఊహిస్తేనే మనం ఆ సబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఇది మనకి కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని జతలు ఉంటాయంటే 8 జతలు వస్తాయండి. ఇది 6, ఇది 2, మొత్తం 8 జతలు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. 50 లోపు అయితే 6 ఉంటాయి, 50 నుంచి 100 వరకు అయితే 2 వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అడగచ్చు వాడు ఏంటంటే 11 నుంచి 100 వరకు ఎన్ని వస్తాయంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఇదొక పేరు పోతుంది అంటే 2 పేర్లు పోతాయి. మిగతా ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. ఇక్కడ ప్రధాన సంఖ్యలు 25 గుర్తుండాలి. కవల ప్రధాన సంఖ్యలు పేర్స్ ఉన్నాయి కదా, ఈ 8 గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకే, ఇవి. నెక్స్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా కోప్రైమ్ నెంబర్స్. సహప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, మూడో ఒకటే. సాపేక్ష, సహ, పరస్పర. ఓకే, సో ఈ మూడు కూడా పేరులో ప్రధాన సంఖ్యలు అంత మాత్రం ప్రధాన సంఖ్య కాదండి, అది డిఫరెంట్గా ఉంటుంది. సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా, సహ ప్రధాన సంఖ్యలన్నా, పరస్పర ప్రధాన సంఖ్యలు ఒకటే. వీటి ఇంగ్లీష్లో ఏమంటారంటే కోప్రైమ్ సంఖ్య. ఇక్కడ కోప్రైమ్ సంఖ్య ఏంటంటే ఇచ్చిన రెండు సంఖ్యలకి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8, 15 తీసుకుందాం. రెండు ప్రధాన సంఖ్యలు ఏంటి? 8 ప్రధాన సంఖ్య కాదు, సమితి సంఖ్య. 15 సమితి సంఖ్య. కానీ ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే సహ ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎలా అంటే 8కి కారణాంకాలు తీసుకుంటే 1, 2, 4, 8 వస్తుంది. 15కి అయితే 1, 3, 5, 15 వస్తుంది. రెండింటిలో కూడా కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి చూడండి, 1. సో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ 1 కాబట్టి సహప్రధాన సంఖ్య, ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి రెండు కూడా ఏమవుతాయి? సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏమవుతాయి? సహప్రధాన సంఖ్యలు. లేదా ఎక్కువగా మనకి సహా యూజ్ చేయడం కానీ సాపేక్ష యూజ్ చేస్తారు, లేదా పరస్పర యూజ్ చేస్తారు. సాపేక్ష అన్న, పరస్పర అన్న, సహప్రధాన సంఖ్యలు ఒకటే. ఓకే, సో సహప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, వాటిలో ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి ఆ రెండు ప్రధాన సంఖ్యలు అవ్వడం లేదు. ఆ రెండు ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు కూడా, తప్పలేదు. ప్రధాన సంఖ్య తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్ తీసుకుని 3 నెంబర్ తీసుకున్నాం. వీటి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 2. 3 ఏమవుతుంది? 1, 3. వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 ఉంది. అంటే కామన్ ఫ్యాక్టర్ 1 నుండి ఏమవుతుంది? అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ప్రధాన సంఖ్యల జతలన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలే, కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కాదు. స్టేట్మెంట్ రాసుకోండి. స్టేట్మెంట్ ఏంటి రాస్తారంటే ప్రధాన సంఖ్యల జతలు అన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలు. రివర్స్లో తీసుకోండి. ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలన్నీ కూడా ప్రధాన సంఖ్యల జతలు కానవసరం లేదు అంటాడు, లేదా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూద్దాం. ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలు అన్నీ కూడా ప్రధాన సంఖ్యల జతలు కావు, లేదా కానవసరం లేదు. ఓకే, ఏదైనా రాయొచ్చు మీ ఇష్టం. ఇది సహప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే కవల ప్రధాన సంఖ్యల్ని, సాపేక్ష ప్రధాన సంఖ్యల్ని రెండింటిని కలిపి అడిగాడు. క్వశ్చన్ అడిగలేదు నాకు, ఒకసారి డిస్ప్లే చేస్తాను చూసుకోండి. సాపేక్ష ప్రధాన సంఖ్యల్ని అలాగే కవల ప్రధాన సంఖ్యల్ని రెండింటిని కలిపి క్వశ్చన్ అడిగాడు. అక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఆ క్వశ్చన్ ఒకసారి. ఓకే, ఇచ్చిన 4 ఆప్షన్లో ఆ జతల సంఖ్యలు ఏమయ్యాయంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యాయంట, కానీ కవల ప్రధాన సంఖ్యలు కాలేదంట. అంటే ఇచ్చిన రెండింటిలో కవల ప్రధాన సంఖ్య కానిది ముందు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ 29, 31 కవల ప్రధాన సంఖ్య, 17, 19 కవల ప్రధాన సంఖ్య, 3, 5 కవల ప్రధాన సంఖ్య చెప్పాడు. అందుకే కవల ప్రధాన సంఖ్యల జతలు అనేవి అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కవల ప్రధాన సంఖ్యలు. కానీ 7, 9 కవల ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తాం,
డిఫరెన్స్ 2 ఉండాలి కాబట్టి చూసుకుంటే ఇది డిఫరెన్స్ 2నే, డిఫరెన్స్ 2. కానీ కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఆ రెండు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ రెండు ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సాపేక్ష ప్రధాన సంఖ్య 3, 5 రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఇది సాపేక్ష ప్రధాన సంఖ్య, ఇది సాపేక్ష ప్రధాన సంఖ్య. అంటే కవల ప్రధాన సంఖ్య అయింది, సాపేక్ష ప్రధాన సంఖ్య అయింది. ఇది అయింది కవల ప్రధాన సంఖ్య, సాపేక్ష ప్రధాన సంఖ్య, కవల ప్రధాన సంఖ్య, సాపేక్ష ప్రధాన సంఖ్య. కానీ ఇది తీసుకుంటే ఇది కవల ప్రధాన సంఖ్య కావాలండి. 7కి కవల ప్రధాన సంఖ్య ఏది 5, 5, 7 కవల ప్రధాన సంఖ్య, 7, 9 కాదు. ఎందుకంటే 9 అనేది సమితి సంఖ్య. కవల ప్రధాన సంఖ్యలో ఖచ్చితంగా రెండు ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఇక్కడ ఇది 7, 9 తీసుకుంటే 7, 9కి ఏమవుతుందంటే 7కి 9కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 1, 7, ఇది 1, 3, 9. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏముంది 1 ఉంది. కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే అదేమవుతుంది కోపరేం అవుతుంది, అంటే సాపేక్ష ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవి కవల ప్రధాన సంఖ్య కాని జత ఏది 7, 9. అది గుర్తుపెట్టుకోమన్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లై చేసి వాడు ఆల్జీబ్రాకి అప్లై చేసి ఇలా అడుగుతుకోవచ్చు. ఏ బి లేదా ఎక్స్ వై ఈ రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు అని ఇచ్చి y మైనస్ ఎక్స్ లేదా బి మైనస్ ఏ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడుగుతారు. ఏబి రెండు కవల ప్రధాన సంఖ్యలే, ఎక్స్ వై రెండు కవల ప్రధాన సంఖ్యలే. కవల ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి అండి, ఎంత ఉండాలి 2 ఉండాలి. వాడు డిఫరెన్స్ అడుగుతారు, టోటల్ అడగడు. ఎందుకంటే టోటల్ ఎంత మనం చెప్పలేము. ఇక్కడ చూడండి 3కి 5 టోటల్ 8 అయ్యింది, 17కి 19కి అయితే మనకి 30 వస్తుంది, దీనికైతే 60 వస్తుంది, అంటే మారిపోతుంది. కానీ డిఫరెన్స్ అన్నిట్లో ఎలా ఉంది ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ కవల ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ను వాడు ఆల్జీబ్రాకి అప్లై చేసినట్లయితే ఇలా అడుగుతాడు. ఏబి రెండు కవల ప్రధాన సంఖ్యలు అయితే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లేదా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా అడగచ్చు. ఇక్కడ బ్రాకెట్లో ఏ లెస్ దెన్ బి అంటాడు, లేదా ఏ లెస్ దెన్ బి అంటాడు, లేదా ఏ గ్రేటర్ దెన్ బి అంటాడు అని ఇచ్చి జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా క్వశ్చన్ ఏబి రెండు కవల ప్రధాన సంఖ్యలు, ఏ లెస్ దెన్ బి అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏ మైనస్ బి అడిగాడు. ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ -1, ఫోర్త్ ఆప్షన్ -2 ఇచ్చాడు. ఏం చెప్తారు, ఏబి రెండు కవల ప్రధాన సంఖ్యలు ఏ లెస్ దెన్ బి అని ఇచ్చి ఏ మైనస్ బి వాల్యూ అడిగాడు. ఏమడిగాడు ఏ మైనస్ బి ఎంత అవుతుంది, ఎంత అవుతుందండి కవల ప్రధాన సంఖ్యలు డిఫరెన్స్ 2 కాబట్టి 2 అవుతుంది, అంతేనా. ఇది రాంగ్. మనం ఇదే చూస్తాం. ఇది కవల ప్రధాన సంఖ్యలు చెప్పాడు, ఏ మైనస్ బి అడిగాడు. సో కవల ప్రధాన సంఖ్యల డిఫరెన్స్ అంటే 2 అవుతుంది. కానీ ఆ పక్కన బ్రాకెట్ వచ్చాడు చూడండి, ఏ లెస్ దెన్ బి అంటే మీనింగ్ ఏంటి, బి అనేది పెద్ద సంఖ్య, ఏ అనేది చిన్న సంఖ్య. ఇప్పుడు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య తీస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మైనస్లో వస్తుంది. డిఫరెన్స్ కూడా ఉంటుంది కానీ వాటి యొక్క చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ 3కి 5కి డిఫరెన్స్ అయితే ఏమవుతుంది -2 అవుతుంది, 5కి 3 డిఫరెన్స్ అయితే 2 అవుతుంది. ఇక్కడ కూడా 7కి 19 డిఫరెన్స్ 2నే వస్తుంది, కానీ 17కి 19కి అయితే -2 వస్తుంది, 19కి 17కి అయితే 2 వస్తుంది. అంటే వాడు అడిగే క్రమం చూసుకోవాలి. మళ్ళీ చెప్తాను క్వశ్చన్, ఇక్కడ XY రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఏంటండి, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని ఇచ్చి y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు, y మైనస్ ఎక్స్ అడిగారు. XY రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు, ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ ఎక్కువ వై ఎక్కువ అండి. XYకి ఉంది కాబట్టి XY ఎక్కువ అంటే y తక్కువ. తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ అంటే y నుంచి x మైనస్ చేస్తున్నాం, తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ మైనస్ చేస్తే వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందండి నెగిటివ్ వాల్యూ వస్తుంది, అంటే మైనస్ వస్తుంది. ఆ రెండు కవల ప్రధాన సంఖ్య కాబట్టి డిఫరెన్స్ ఎంత అవ్వాలి మనకి 2 అవ్వాలి, అంటే ఎంత వస్తుంది -2. కవల ప్రధాన సంఖ్య డిఫరెన్స్ 2నే ఉంటుంది. కానీ వాడు ఆల్జీబ్రాకి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్లు ఇస్తాడు. ఇలా ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా, వాడు ఇచ్చిన ఈక్వేషన్ చూసుకోవాలి. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీయమన్నాడా, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీయమన్నాడా. దీన్ని బట్టి ఏది పెద్ద అవుతుంది, ఏ లెస్ దెన్ బి అంటే బి పెద్దది అవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఎక్స్ పెద్దది అవుతుంది. ఒకవేళ వై నుంచి ఎక్స్ మైనస్ చేయమంటే -2 వస్తుంది,
x నుంచి y మైనస్ చేయమంటే 2 వస్తుంది. ఇక్కడ కూడా a నుంచి b మైనస్ చేయమంటే -2 వస్తుంది, b నుంచి a మైనస్ చేయమంటే 2 వస్తుంది. పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యకి డిఫరెన్స్ అయితే 2, చిన్న సంఖ్యకి పెద్ద సంఖ్య డిఫరెన్స్ అయితే -2. బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ లాజికల్గా ఇస్తాడు, మనం చూసుకోకుండా పెట్టేస్తాం, రాంగ్ అయిపోతుంది మనకి. ఓకే, ఇవి కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఓకే, సో ఈ కారణాంక అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పరిపూర్ణ సంఖ్య ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, పర్ఫెక్ట్ నెంబర్స్. ఓకే, సో పరిపూర్ణ సంఖ్య మీద కూడా క్వశ్చన్ ఇచ్చాడండి రీసెంట్గా. ఇప్పుడు లాస్ట్ 2024 అక్టోబర్ 10 ఆ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాం చూడండి. మనకి ముందు పరిపూర్ణ సంఖ్య ఏంటో తెలియాలి, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఇక్కడ నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్స్, పరిపూర్ణ లేదా శుద్ధ సంఖ్యలు, దీన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్స్ అంటామండి. పర్ఫెక్ట్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్పేస్ కాదు, పర్ఫెక్ట్ నెంబర్స్. వాడు ఇచ్చిన ప్రాబ్లంలో క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్యలు అడిగాడు, పర్ఫెక్ట్ నెంబర్స్ అడిగాడు. ఆప్షన్లో 16, 24, 32, 28 ఇలా ఇచ్చినట్టున్నాడు ఆప్షన్స్. ఓకే, సో వీటిలో పరిపూర్ణ సంఖ్య ఏమవుతుంది? సో చాలా వరకు చాలా మంది అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వాడు వినుంటారు, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉండాలి అనుకుంటారు. సో ఆన్సర్ ఏం పడుతుంది? మ్యాక్సిమం 16 పడుతుంది. కానీ ఇది కాదు పర్ఫెక్ట్ నెంబర్. ఇక్కడ ఉన్న వాటిలో పర్ఫెక్ట్ నెంబర్ ఏదంటే 28. ఓకే, సో ఎలా అవుతుంది? ముందు మనకి పర్ఫెక్ట్ నెంబర్ అంటే పరిపూర్ణ సంఖ్య అంటే తెలియాలి. ఇప్పుడు ఏం లేదు, ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే సంఖ్య తీసుకున్నాం. దీనికి కారణంగా చెప్పండి ఏమవుతుంది? 1, 2, 3, 6. 6కి కారణాంకాలు 1, 2, 3, 6గా అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకోండి. 28 కారణంగా చెప్పండి. 1, 2, 4, 7, 14, 28. అంతేనా? ఇంకా ఇంకేమున్నాయా? ఏం లేదు. ఇవన్నీ ప్లస్ చేయండి, 56. అంటే ఏం లేదు, ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకి కారణాంకంగా తీసుకొని ఆ కారణాంకాలన్నింటినీ ప్లస్ చేస్తే వచ్చే సంఖ్య ఎలా ఉండాలంటే మనం తీసుకున్న సంఖ్యకి 2 టైమ్స్ ఉండాలి, అంటే డబుల్ ఉండాలి. 28 వాటి కారణాంకాలన్నీ ప్లస్ చేస్తే ఎంత వచ్చిందండి? 56, అంటే 2 టైమ్స్ వచ్చింది. అలాంటి మనకి ఇక్కడ పరిపూర్ణ సంఖ్యలు మన జనరల్గా ఏ మెటీరియల్స్ 4 నెంబర్స్ ఉంటాయి, అంత మించి ఉండడం కాదు, అంత మించి కూడా ఉంటాయి. మనం 4 నెంబర్స్ మైండ్లో పెట్టుకుంటే చాలు. యాక్చువల్ మనకి 1 డిజిట్ నెంబర్లో పర్ఫెక్ట్ నెంబర్ ఏంటంటే 6. ఇవి కూడా రాసుకోండి, అంటే ఒక అంకె సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య. అలాగే 2 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్ ఏంటంటే 28. అలాగే 3 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య 496. అలాగే 4 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య 8128. ఓకే, ఇవి 4 అంకెల సంఖ్యలు. 5 అంకెల సంఖ్యలో ఉండొచ్చు, 6 అంకెల సంఖ్యలో ఉండొచ్చు, కానీ అది అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒకసారి దీని మీద క్వశ్చన్ ఇచ్చాడు, ఇప్పుడు దీని మీద ఇచ్చాడు, నెక్స్ట్ దీని మీద రావచ్చేమో, లేదా అతి చిన్న పరిపూర్ణ సంఖ్యలు అడగచ్చు. అతి చిన్న పరిపూర్ణ సంఖ్య ఏదండి? 6. 6 కంటే చిన్నది ఎక్కువ ఉండదు మనకి. అతి చిన్న పరిపూర్ణ సంఖ్య, అతి చిన్న శుద్ధ సంఖ్య ఏదైనా సరే ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే, ఒక అంకె సంఖ్యలో అతి చిన్నదన్నా 6 అవుతుంది, ఒక అంకె సంఖ్యలో అతి పెద్దదన్నా 6 అవుతుంది, ఎందుకంటే ఒక అంకెది ఒకటే ఉంది కాబట్టి. 2 అంకెల సంఖ్యలో చిన్నదన్నా పెద్దదన్నా 28 అవుతుంది, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. 3 అంకెల సంఖ్యలో 496, 4 అంకెల సంఖ్యలో 8128. ఇవి ఎలా గుర్తుపెట్టుకో చూడండి. ఇక్కడ ఫస్ట్ 6 అండి, 1 కాకుండా మనకి పరిపూర్ణ సంఖ్య అన్నాడు. సో 2 3s 1 కాకుండా 2 ఉంటుంది, 3 ఉంటుంది, 2 3 6. ఫస్ట్ వన్ అంటే 6, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ 28, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రెండు ఈజీగా 6, 28 ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. 2కి స్క్వేర్ అంతే అండి 4, 3కి స్క్వేర్ అంతే అండి 9, 2 3s 6. సో థర్డ్ వన్ ఏంటంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 2 3s 6, అంటే 4 9 3 6. ఫోర్త్ వన్ 2 8ల మధ్య 1 2 ఉంటుందండి, 8 8 మిడిల్లో 1 2. ఓకే, సో ఇక్కడ మనకి 6 28 496 ఒకటి, 8128 ఒకటి, 8 1 2 8 అలా గుర్తుపెట్టుకోండి. 8 1 2 8, 8128 మైండ్ పెట్టుకోకండి. 8 1 2 8 ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి మనకి పరిపూర్ణ సంఖ్య.
ఒకసారి జరిగాడండి, ఇప్పుడు ఇది అడిగాడు, నెక్స్ట్ అడగచ్చు, లేదా వీటిలోనే ఇవేనా అడగచ్చు. ఓకే, ఇది మనకి పరిపూర్ణ సంఖ్యలు. ఇప్పుడు ఈ ప్రధాన సంఖ్యలనే బేస్ చేసుకొని కారణాంకాల సంఖ్య అడుగుతాడు మనకి. లాస్ట్ డేట్లో అడిగాడు కారణాంకాల సంఖ్య. సో కారణాంకాల సంఖ్య చూద్దాం ఒకసారి. కారణాంకాల సంఖ్య తెలియడానికంటే ముందు మనం ఇక్కడ ఒక సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం తెలియాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 72. ఈ 72నే మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాము. అలాగే వాటి 72కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయో తెలుసుకుందాం. జనరల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సరి కారణాంకాల సంఖ్య, బేసిక్ కారణాంకాల సంఖ్య ఇలాంటి కాన్సెప్ట్లు అడగలేదు ఇప్పటి వరకు కూడా, అడగకపోవచ్చు కూడా. ఓకే, సో మనకి మన టెక్స్ట్ బుక్ పరిధిలో ఉంది ఏంటంటే కారణాంకాల సంఖ్య ఉంది. 8th క్లాస్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనకి లేనట్టు ఉంది. కానీ ఒకప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే కారణాంకాల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ టెట్ వరకు మనకి టెట్ను వేస్ట్ చేసుకుని అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే కారణాంకాల సంఖ్య. సరి కారణాంకాల సంఖ్య కానీ బేసిక్ కారణాంకాల సంఖ్యను అడగదు. ఓకే, సో మనం కారణాంకాల సంఖ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది మనకి. సో 72 తీసుకుందాం ఫస్ట్. 72 మనము ముందు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ప్రధాన సంఖ్యలు మాత్రం ఉపయోగించాలి. ప్రధాన సంఖ్యలు ఏంటి ఇక్కడ 2, 3, 5, 7, 11 ఇలా ఉంటాయి కదా, అవే ఉపయోగించాలి. ఇప్పుడు 72 అంటే 2 36, నెక్స్ట్ 2 18, నెక్స్ట్ 2 9, నెక్స్ట్ 3 3. అంటే ఇక్కడ 72 మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ 3 ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 పవర్ 2 ఇలా రాసుకుంటాం. మనకి కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ ఇచ్చిన సంఖ్యని ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వాటిని మనం ఈ విధంగా పవర్స్లో రాసుకోవాలి. ఓకే, రాసుకున్న తర్వాత ఈ పవర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో పవర్స్ 2కి పవర్లో ఏముందండి 3 ఉంది. సో 3 + 1 ఆ పవర్లో ఉన్న దానికి ఒకటి ప్లస్ చేయాలి. ఇంటూ దీనికి ఎంత ఉంది 2 ఉంది కదా, 2 + 1 అంటే ఎంత వస్తుంది, ఇది 4 ఇది 3, 4 3 12. అంటే 72కి 12 ఫ్యాక్టర్స్ వస్తాయి, అంటే 12 కారణాంకాలు వస్తాయి. వెయిట్ ఒకసారి చూద్దాం అనుకోండి. 72 అంటే 172 అంటే 172 సార్. 72లో హాఫ్ ఎంత అండి 36, 36 2 సార్. 36లో హాఫ్ ఎంత అండి 80, 80 4 సార్. ఇక్కడ దీనికి హాఫ్ అవుతుంది, దీనికి డబుల్ అవుతుంది. ఓకే, 80లో హాఫ్ ఎంత అండి 9, 4 డబుల్ ఎంత 8, 9లో హాఫ్ అవుతుందా చేయలేము మనం. ఓకే, ఇంకేమన్నా చూడండి ఇక్కడ ఇలా 170. ఓకే, ఇప్పుడు 3 టైమ్స్ చూద్దాం. 72ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది మనకి 24 వస్తుంది. అంటే ఇలా తీసుకుందామంటే ఇక్కడ అయింది కదా, సో 12తో తీసుకుందాం. 12 6 1, 12 6 72 ఒకటి వస్తుంది. నెక్స్ట్ 24 3. ఓకే, ఇన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇవి కాకుండా 72కి ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేదు, ఈ 12 వస్తాయి. ఆ 12 ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ ఈ విధంగా చేసాం. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతారండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య. సరి కారణాంకాల సంఖ్య, బేసిక్ కారణాంకాల సంఖ్య ఇప్పటివరకు అడగలేదు. ఒకవేళ అడిగినట్లయితే అడగడు, మ్యాక్సిమం అడగడు, దాన్ని టైం వేస్ట్ చేసుకోవడం ఇంకేం లేదు. ఒకవేళ డిఎస్సి పరంగా కానీ వీడియో చేసి నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, లేదంటే ఆల్రెడీ చెప్పాను నేను నా యాప్లో కొన్ని వీడియోస్కి వస్తాయి, అందులో కారణాంకాల సంఖ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సరి కారణాంకాలు, బేసిక్ కారణాంకాలు, అన్ని విభిన్న కారణాంకాల సంఖ్య అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే అది చూడండి ఒకసారి. ఓకే, ఇక టైం వేస్ట్ మనకి. ఇప్పుడు ఇది 72కి కారణాంకాల సంఖ్య ఏంటంటే 12 వచ్చిందండి. అవి అయితే ఇంకో విధంగా అడుగుతారు, 72కి గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్యను అడగచ్చు. 72కి ప్రధాన కారణాంకాల సంఖ్య ఒకటి, అలాగే విభిన్న, ఇది అడిగాడండి విభిన్న కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. ఏంటి అసలు ప్రధాన కారణాంకాల సంఖ్యకు విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య కంటే, ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఈ సైడ్ నుంచి చూడండి 1 2 3 4 5
అవే మనకి ప్రధాన కారణాంకాల సంఖ్య. ఎన్ని వచ్చేయండి? 5 వచ్చాయి. మరి విభిన్న ప్రధాన కారణాంకాలు అంటే జనరాశి మనం 2 పవర్ 3, 2 పవర్ 3, 3 పవర్ 2. ఈ కింద మనకి 2, 3 ఈ రెండే వచ్చాయి, ఇంకేం రాలేదు. అవి ఎంటే నుంచి నీకు అనవసరం. ఎన్ని వచ్చాయి? ఇక్కడ రెండే వచ్చాయి కాబట్టి ఆ 2, 3 ఆ రెండే అవుతాయి. మనకి ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. విభిన్న అన్నప్పుడు ఈ కింద బేసిస్ తీసుకోలేండి. అవి ఎన్ని ఉంటాయండి? 2, 3 ఒక 5 ఉంది అనుకోండి, 5 కూడా తీసుకుంటాం. అవే ఇక్కడ మనకి ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగితే అప్పుడు ఏం చేయాలి? మనము ఈ 2 3 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 + 2 5 అవుతుంది. మరి ఇదేంటి? ఇక్కడ 12 అనేది కారణాంకాల సంఖ్య. ఇవి ప్రధాన కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. కానీ ఇదేంటంటే కారణాంకాల సంఖ్య, ఓన్లీ కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు కాదండి. ఇది కారణాంకాల సంఖ్య. ఇది కారణాంకాల సంఖ్య. ప్రధాన కారణాంకాలు అయితే 1 2 3 4 5 ఇది ప్రధాన కారణాంకాల సంఖ్య. విభిన్న అంటే 2 ఒకటి వచ్చింది, 3 ఒకటి వచ్చింది అంటే 2 అవుతుంది. ఇంకోటి 5 కూడా వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? 3 అవుతుంది. ఓకే, అది మనకి విభిన్న. ఇది అడిగాడు, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగాడు. టెట్లో అడిగాడు మనకి. టెట్ డిఎస్ అనుకుంటా అడిగాడు. ప్రధాన కారణాంకాల సంఖ్య అడగచ్చు వాడు. నెక్స్ట్ కారణాంకాల సంఖ్య. ఓకే, అంతేకాని సరి కారణాంకాల సంఖ్య, బేస్ కారణాంకాల సంఖ్య అడగడు. ఓకే, మీకు డౌట్ ఉన్నట్లయితే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీకు టీచ్మెంట్ యాప్లో నేను క్లాసెస్ చేశాను, చాలామంది తీసుకున్నారు, ఒక 80-90 మెంబర్స్ వరకు తీసుకున్నారు. సో ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇది మనకి కారణాంకాల సంఖ్యకి సంబంధించిన కాన్సెప్ట్. ఏం లేదు, ఒక సంఖ్య ఇచ్చి సంఖ్యకి సంబంధించి కారణాంకాల సంఖ్యని అడిగినట్లయితే ముందు మనం దాన్ని ఏం చేయాలి? ప్రధాన కారణాంకాల దగ్గర రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 వద్దు, ఇంకేం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 144 తీసుకున్నాం. ఓకే, 144 ప్రధాన కారణాంకాల దగ్గర రాస్తే ఏమవుతుందంటే జనరల్గా 12 144, 12 అంటే 2 స్క్వేర్ 3, ఇది 2 స్క్వేర్ 3 అంటే దీనికి 2 పవర్ 4 3 స్క్వేర్ వస్తుందండి. 2 పవర్ 4 అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16 9 144. ఓకే, అంటే ఇక్కడ 4 కాబట్టి 4 + 1 5 అవుతుంది. 2 కాబట్టి 2 + 1 అంటే 3 అవుతుంది. 4 3 15 వస్తుంది. అంటే 144కి కారణాంకాల సంఖ్య ఎంత వస్తుందండి? 15. అవే ప్రధాన కారణాంకాలు అయితే 4 + 2 2 ప్లస్ చేసి 4 + 2 6 ప్రధాన కారణాంకాలు 6 అయ్యి. విభిన్న ప్రధాన కారణాంకాలు అయితే 2 3 అంటే రెండే వస్తాయి. ఓకే, ఇది మనకి కారణాంకాలు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ బాజనీత సూత్రాలు. మనకి టెట్ పేపర్లో బాజనీత సూత్రాలు అనే కాన్సెప్ట్ నుంచి కూడా క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, సో అందులో మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే 3 1 9 1 అలానే 11 1. ఓకే, ఇవి అడుగుతారు మనకి. సో జనరల్గా ఇక్కడ బాజనీత సూత్రాలు మనము 1 2 3 4 5 టైప్స్గా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 రాశాను, 5th తర్వాత చెప్తానండి. ఫస్ట్ వన్ ఏంటంటే లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ని బేస్ చేసుకొని మనము ఒక నెంబర్ యొక్క బాజనీత సూత్రాన్ని అప్లై చేసినాం. ఏంటంటే ఆ నెంబర్స్కి 2కి 5కి 10కి. 2కి అయితే లాస్ట్ డిజిట్ ఏముండాలంటే 0 2 4 6 8 ఉండాలి. అదే 5కి అయితే 0 5 ఉండాలి. 10కి అయితే 0 ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. లాస్ట్ డిజిట్ అప్లై చేసినప్పుడు 2కి అయితే 0 2 4 6 8 ఉండాలి. 5కి అయితే 0 5 ఉండాలి. 10కి అయితే 0 ఉండాలి. ఈ మూడింటిలో కామన్గా ఏమైనా చూడండి. ఇక్కడ 0 0 0. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుంటాడంటే ఒక సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాడు x y z 3 9 4 8 ఇలా ఇచ్చాడు. ఈ సంఖ్య 2 తోటి 3 తోటి అలానే 3 కాదు 5 తోటి అలానే 10 తోటి ఈ 3 సంఖ్యలతో భాగించబడుతుంది. అయితే z ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఈ z ఈజ్ ఈక్వల్ అడిగాడు. వాడు x y కోసం అడగలేదు. z కోసం అడిగాడు. లాస్ట్ డిజిట్ మనకి లాస్ట్ డిజిట్ అయినప్పుడు ఖచ్చితంగా 2కి 5కి 10కి లాస్ట్ డిజిట్ ఏమవ్వాలండి? 0 ఉంది. మూడింటిలో 0 ఉన్న మీనింగ్ ఏంటంటే ఆ మూడింటితో డివిజన్ అవుతుంది. ఒక నెంబర్ 2 తోటి 5 తోటి 10 తోటి మూడింటితో డివిజన్ అవుతుందంటే ఖచ్చితంగా దానికి లాస్ట్ ఏమవుతుందంటే 0 ఉంటుంది. మరి దీనికి లాస్ట్లో మన z వాల్యూ ఎంత అవ్వాలి? ఖచ్చితంగా 0 అవ్వాలి. మనకి xy అడగలేదు, వాడు ఇచ్చినా సరే మిమ్మల్ని భ్రమించడం కోసం ఇస్తారంటే xy ఏంటంటే xy వాల్యూస్ ఏమవుతాయి?
ఏదో ఉందనుకుంటాం మనం. ఎక్స్వైతో మనకు సంబంధం లేదు. వాడు ఎక్స్వై ఇచ్చినా మనకి ఎక్స్వై కోసం అడగలేదు. వాడు జెడ్ కోసం అడిగాడు. బట్ జెడ్ వాల్యూ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే ఈ నెంబర్ మనకి 2, 5, 10తో డివిజన్ అవుతుందంటే జెడ్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టు. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ అయితే 4తో చెక్ చేసుకోవాలి మనం. లాస్ట్ 3 డిజిట్స్ అయితే 8తో చెక్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజన్ అయితే అది 4తో డివిజన్ అవుతుంది. ఒక నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజన్ అయితే అది 8తో డివిజిబుల్ అవుతుంది. దీన్ని కూడా అప్లై చేయొచ్చు వాడు. ఎలా అంటే ఇప్పుడు ఇదే నెంబర్ ఇస్తున్నాడు. ఇచ్చేసి 3, 9, 4, 8, 4, 8 x అని ఇచ్చాడు. ఈ నెంబరు 8తో డివిజిబుల్ అవుతున్నాను అనుకోండి. ఎక్స్ వాల్యూ అడగచ్చు. ఎక్స్ యొక్క కనిష్ట వాల్యూ గరిష్ట వాల్యూ అడగచ్చు. ఇప్పుడు 4, 8x లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే చాలు కదా 8 తోటి. సో 8తో డివిజన్ అవ్వాలి. 8 6 48 0 x. ఖచ్చితంగా x అనేది ఒక అంకె సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం ఇప్పుడు ఒకసారి చేద్దాం. x అనేది ఒక అంకె సంఖ్య. 8తో డివిజన్ అవ్వాలి అంటే x వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి? ఒక అంకె సంఖ్యలు అవ్వాలి. ఒక అంకె సంఖ్యలో 8తో డివిజన్ నెంబర్స్ ఏమున్నాయండి? 8 ఒకటి ఉందా? 0 కూడా ఉంటుందండి. 0 కూడా 8తో డివిజన్ అవుతుంది. 8 కూడా 8తో డివిజన్ అవుతుంది. అంటే x వాల్యూ 0 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు. అంటే x యొక్క కనిష్ట వాల్యూ అడిగితే 0 తీసుకోవాలి. x యొక్క గరిష్ట వాల్యూ అడిగితే 8 తీసుకోవాలి. అంటే ఇక్కడ x వాల్యూ ఏమవుతుందంటే 0 or 8. ఇదే ప్రాబ్లం. కొంచెం చేంజ్ చేస్తున్నాను. 3, 9, 4, 8, 4, 1, 4, 9x ఉంది అనుకోండి. ఏంటండి 4, 9x. 4, 9x ఇది 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పారు. చేద్దాం. 8తో డివిజిబుల్ చేస్తే 4, 9x. 8 6 48 1 వచ్చింది, x వచ్చింది. 1x అంటే మీనింగ్ ఏంటంటే 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్లో 10s ప్లేస్లో 1 ఉంది. అంటే మనకి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు నెంబర్లో ఏదో ఒక నెంబర్ అవుతుంది. ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పాడు వాడు. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందండి? 2 డిజిట్ నెంబర్ అవ్వాలి. 8తో డివిజిబుల్ అయిన 2 డిజిట్ నెంబర్లో 11 to 19 మిడిల్ ఏ నెంబర్ వస్తుంది? 16 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది 16 అవ్వాలి. అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? అప్పుడు మనకి 1కి 1 ప్లేస్లో 1 ఉంది. అంటే x ప్లేస్లో ఏమవుతుంది? 6 ఉంది. x వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. ఇలా అడుగుతాడు మనకి. 4 కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ డిజిటల్ సమ్ లేదా డిజిటల్ రూట్ అంటారు దీన్ని మనము. డిజిటల్ సమ్, డిజిటల్ రూట్లో మనకి ఇచ్చిన నెంబర్స్లో ఆ నెంబర్స్ అన్ని అంటే ఆ డిజిట్స్ ఉంటాయి కదా, డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే 3 మల్టిపుల్స్ వచ్చాయి అనుకోండి, అది 3తో డివిజిబుల్ అవుతుంది. 9 మల్టిపుల్స్ వస్తే 9తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 8, 3 x లేదా 2x ఇది 3తో డివిజిబుల్ అవుతుందని చెప్పాడండి. 3తో డివిజిబుల్ అవుతుందని చెప్పాడు. అలానే 9తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్పాడు. ఒక నెంబరు ఇలా ఇచ్చి ఒక సంఖ్యతో డివిజిబుల్ అవుతుందని చెప్పినప్పుడు ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇందులో x వాల్యూ గరిష్ట వాల్యూ ఉండొచ్చు, అలానే కనిష్ట వాల్యూ కూడా ఉండొచ్చు. 9కి కూడా సేమ్ గరిష్ట కనిష్ట. ఓకే, చూద్దాం. ఇప్పుడు 4, 8, 3, 2x అనేది 3తో డివిజిబుల్ అయితే ఇవన్నీ యాడ్ చేస్తే 3 యొక్క మల్టిపుల్ రావాలి. 4 + 8 12, 12 + 3 15, 15 + 2 17, 17 వరకు వచ్చింది. ఓకే, 70. x అనేది సింగిల్ డిజిట్ నెంబర్ అంటే ఒక అంకె సంఖ్య. అంటే x వాల్యూ ఒక అంకె సంఖ్య అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇక్కడ x వాల్యూ 1 తీసుకున్నప్పుడు 18 అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. x వాల్యూ 2 తీసుకుంటే 3తో డివిజిబుల్ అవ్వదు. 3 తీసుకుంటే డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ x వాల్యూ 4 తీసుకుంటే 7 + 4 21, 3తో డివిజిబుల్ అవుతుంది. x వాల్యూ నెక్స్ట్ 7 తీసుకున్నాం అనుకోండి 24, 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ x వాల్యూ ఏం తీసుకోవచ్చు? ఇంకా 8 తీసుకుంటే 25 మరి అవ్వదు. ఓకే, అంటే ఇక్కడ x వాల్యూ 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. ఇప్పుడు
ఎక్స్ యొక్క కనిష్ట 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ యొక్క కనిష్ట వాల్యూ అడిగితే 1 తీసుకోవాలి, ఎక్స్ యొక్క గరిష్ట వాల్యూ అడిగితే 7 తీసుకోవాలి. అర్థమైంది అయితే ఏం లేదు, ఇచ్చిన సంఖ్య అనేది 3తో డివిజన్ అవుతుందంటే అందులో ఉన్న అంకెలు మొత్తం కలిపితే మనకి 3 యొక్క గుణిజం రావాలి, అంటే 3తో డివిజిబుల్ నెంబర్ రావాలి. 17 వచ్చింది, ఇది ఎక్స్ వచ్చింది, ఇక్కడ 17 ప్లస్ ఎక్స్ వచ్చింది అంటే ఎక్స్ ప్లస్లో 1 తీసుకుంటే 18 వస్తుంది, 2 తీసుకుంటే అన్నిటికీ రాసుకోవాలి. 2 తీసుకుంటే 19, 3 తీసుకుంటే 20, 4 తీసుకుంటే 20, ఇలా అన్నిటికీ చెక్ చేసుకోవాలి. అది అన్నిటికీ కావాలంటే డైరెక్ట్ నెంబర్స్ రాస్తాను. ఇక్కడ 1కి వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 3కి యాడ్ చేయడమే. 1కి 3 యాడ్ చేస్తే 4, ఎందుకు 3తో చెక్ చేస్తున్నాను కాబట్టి 4కి మళ్ళీ వస్తుంది. మళ్ళీ 4కి 3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 7కి వస్తుంది. మళ్ళీ 7కి 3 యాడ్ చేయండి, 10కి వస్తుంది. అయితే ఎక్స్ అనేది 10 అనేది అవ్వదు కదా, ఎందుకు? ఎక్స్ అనేది ఒక అంకె సంఖ్య, 10 అంటే 2 అంకెల సంఖ్య కాబట్టి 10 అవ్వదు, అందుకే 3 అవుతుంది మనకి. అంటే ఇక్కడ ఎక్స్ యొక్క కనిష్ట విలువ 1 అవ్వచ్చు, గరిష్ట విలువ 7 అవ్వచ్చు. ఇప్పుడు ఇదే సంఖ్య 9కి అప్లై చేద్దాం. 9కి అప్లై చేసినప్పుడు 17 ప్లస్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయితే 18 వచ్చింది. మళ్ళీ 9తో డివిజిబుల్ అవ్వాలంటే మళ్ళీ ఎంత నెంబర్ రావాలి? 18 తర్వాత 27 రావాలి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు? 10 తీసుకోవాలి, అంతే కదా. అంటే 10 2 అంకెల సంఖ్య అయిపోతుంది కాబట్టి మనం కన్సిడర్ చేయకూడదు. అంటే ఇక్కడ మనకు అవ్వడానికి అవకాశం ఉన్న నెంబర్ ఎంత అండి? ఒకటే ఉంది. అంటే నా 9 యొక్క గరిష్ట విలువ 1 అవుతుంది, కనిష్ట విలువ కూడా 1 అవుతుంది. అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాల్లో గరిష్ట విలువ కనిష్ట విలువ మారుతుంటాయండి. ఓకే, అడగచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. రీసెంట్గా అడిగాడు కూడా, 9 అడిగాడండి. ఓకే, ఇది డిజిటల్ సమ్. అలాగే సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ మైనస్ ఈవెన్ డిజిట్స్. ఇచ్చిన సంఖ్యలో సరి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తం, బేసి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తం యొక్క డిఫరెన్సే తీసుకోవాలి, మొత్తం కాదు, డిఫరెన్స్ తీసుకోవాలి. కొంతమంది మొత్తం తీసుకున్నా డిఫరెన్స్ తీసుకున్నా వస్తుంది అంటారు, కాదండి, డిఫరెన్సే తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ మనకి 0 కానీ 11 కానీ 22, 33, 44 అంటే 0 ఆర్ 11 మల్టిపుల్స్ ఏది వచ్చినా సరే ఆ నెంబర్ దేనితో డివిజిబుల్ అవుతుందంటే 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 11 కూడా క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో, ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవి డివిజిబిలిటీ రూల్స్ అయింది మనకి. 2, 5, 10, 4, 8, 3, 9, ఇది 11. ఓకే, 2, 3, 4, 5, 6 మిస్ అయ్యింది, 7 వదిలేయండి, 8, 9, 10, 11, 6. ఓకే, ముందు ఒకసారి 11 ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, 2, 3, 4, 4, 3, 2 ఇలా ఇచ్చాడు. ఓకే, ఇలా ఇచ్చి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది, మేము చూద్దాం. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్, థర్డ్, 4th, 5th, 6th. ఇక్కడ ఈవెన్ డిజిట్స్ ఏంటండి? 2 1, 4 1, 6 1. 2 ప్లేస్లో ఏముంది? 3 ఉంది. 4th ప్లేస్లో ఏముంది? 4 ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఏముంది? 2 ఉంది. ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత వస్తుందండి? 7, 9. ఓకే, మైనస్. నెక్స్ట్ ఆడ్ ప్లేస్ 2 + 4 + 3, 2 + 4 + 3, ఇది కూడా 9 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. డిఫరెన్స్ 0 వచ్చిన 11 యొక్క మల్టిపుల్స్ వచ్చిన దేనితో డివిజిబుల్ అవుతుంది? 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 2,34,432 దేనితో డివిజన్ అవుతుంది అంటే 11తో డివిజన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఒక పాలిండ్రోమ్ నెంబర్ అండి. మనకి ఈవెన్ డిజిట్స్తో కానీ పాలిండ్రోమ్ నెంబర్ ఉంటే, పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి లేదు, మనకి 8 నుంచి తీసుకున్న సేమ్ నెంబర్ వస్తుంది. 2, 3, 4, 4, 3, 2, 2, 3, 4, 4, 3, 2. అలాంటి పాలిండ్రోమ్ సంఖ్యలు ఎప్పుడు కూడా దేనితో డివిజిబుల్ అవుతాయి అంటే 11తో డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడు అందులో ఈవెన్ డిజిట్స్ ఉండాలి. ఈవెన్ డిజిట్ అంటే 6 అంకెలు కానీ 4 అంకెలు కానీ ఇలా ఉండాలి. మరి 5 అంకెలు ఉంటే డివిజన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇది మనకి 11 డివిజిబిలిటీ రూల్స్. నెక్స్ట్ 6కి రూల్ ఏంటంటే 2 తోటి 3తో డివిజిబుల్ అయితే అది 6తో డివిజిబుల్ అవుతుంది, అంతేనా. ఇక్కడ 2, 3 రెండు కూడా ఏంటంటే కోప్రైమ్స్ అండి.
ఇదే థియరీ మనం మిగతా వాటికి కూడా అప్లై చేయొచ్చు. టెట్లో డివిజన్ అడిగేది ఒక సంఖ్య 12తో డివిజిబుల్ అవ్వాలంటే అది దేనితో డివిజిబుల్ అవ్వాలి, దీన్ని కోప్రిమ్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయండి. అంటే ఆ రెండు సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలి. 3 4s ఫర్ ఎగ్జాంపుల్ 6 2s నా మైండ్లో రావచ్చు. 6కి 2కి రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు, ఎందుకంటే ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ 1 నెంబర్స్ మనం తీసుకోవాలి, ఆ రెండు మధ్యలో 12 రావాలి. 3 4s 12 కామన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి సాపేక్ష ప్రధాన సంఖ్యలే. అంటే ఒక సంఖ్య 3 తోటి 4తో డివిజన్ అయితే అది 12తో డివిజన్ అవుతుంది. 15 తీసుకుంటే 3 5s ఒక సంఖ్య 3 తోటి 5తో డివిజన్ అయితే అది 15తో డివిజన్ అవుతుంది. అలానే 14 తీసుకుంటే 2 7s ఒక సంఖ్య 2 తోటి 7తో డివిజన్ అయితే అది 14తో డివిజన్ అవుతుంది. ఇలా మీరు దేనికైనా అప్లై చేయొచ్చండి. ఒక సంఖ్య 91తో డివిజన్ అవ్వాలంటే ఆ సంఖ్య ఏ సంఖ్యతో డివిజన్ అవ్వాలి అంటే 91 మనము 13 7తో రాస్తాము. అంటే ఆ సంఖ్య 13 తోటి 7తో డివిజన్ అయితే ఆ సంఖ్య 91తో డివిజన్ అవుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలండి. ఒక సంఖ్యని మనము రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయగలిగినప్పుడు ఆ రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యలతో కానీ ఒక సంఖ్య డివిజన్ అయితే ఆటోమేటిక్గా ఆ సంఖ్యతో డివిజన్ అవుతుంది. 6ని మనం రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాసాం. ఒక సంఖ్య 2 తోటి 3తో డివిజన్ అయితే 6తో కూడా డివిజన్ అవుతుంది. 12 అయితే 3 × 4 రాసాం. ఒక సంఖ్య 3 తోటి 4తో డివిజన్ అయితే 12తో అవుతుంది. 15 3 × 5 రాసాం. ఒక సంఖ్య 3 5తో డివిజన్ అయితే 15తో అవుతుంది. 14 అయితే 2 7 ఒక సంఖ్య 2 7తో డివిజన్ అయితే 14తో కూడా డివిజన్ అవుతుంది. ఓకే, ఇవి మనకి డివిజిబిలిటీ రూల్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒకటి ఉందండి. నెక్స్ట్ ఆరోహణ అవరోహణ క్రమం ఒకటి ఉంది. నెక్స్ట్ చతుర్విధ ప్రక్రియ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సో డివైడెడ్ బై అవసరం లేదు కానీ ప్లస్ ఇంటూ మైనస్ వీటిని బేస్ చేసి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. అది మనకి 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకున్న కాన్సెప్ట్లో ఉంటాయండి. అది ఆ కాన్సెప్ట్. సో ఇవన్నీ నేను నెక్స్ట్ బార్డర్స్ ఒకటి ఈ 4 కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు చిన్న చిన్న కాన్సెప్ట్ 2 3 ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే కాపరేకర్ స్థిరాంకం అండి. కాపరేకర్ స్థిరాంకం. ఓకే, నెక్స్ట్ రామానుజన్ నెంబర్, రామానుజన్ సంఖ్య. ఇక్కడ కాపరేకర్ స్థిరాంకం అన్నాడండి, కాపరేకర్ నెంబర్ అనలేదు. కాపరేకర్ స్థిరాంకం వేరు, కాపరేకర్ నెంబర్ వేరు. ఓకే, సో జనరల్గా మన టెక్స్ట్ బుక్లో ఉంది కాపరేకర్ స్థిరాంకమే. కాపరేకర్ స్థిరాంకం ఏంటంటే 6174. అదే రామానుజన్ నెంబర్ అయితే 1729. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకొని చాలు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే డైరెక్ట్గా అడుగుతుంది కాపరేకర్ స్థిరాంకం ఏంటి 6174. మనకి ఆ డిజిట్స్ చేంజ్ చేస్తారండి. 6174 ఆర్డర్ చేంజ్ చేస్తారు. 6417 6714 ఇలా చేంజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇక్కడ కాపరేకర్ స్థిరాంకం దీన్ని ఎందుకు అంటారు? యాక్చువల్లీ కాపరేకర్ గురించి ఒక కంపెనీలో ఒక వీడియో చేశాను. కాపరేకర్ ఏ సంఖ్యల ప్రయోగాలు చేశారు కాపరేకర్ గురించి ఓన్లీ ఒక 15 minutes వరకు ఉంటుంది. 15 to 20 minutes ఉంటుంది వీడియో. మన ప్లేలిస్ట్లో ఉంటుందండి. గణిత శాస్త్రవేత్తల లిస్టు దాంట్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే, సో ఇది ఎలా వస్తుందంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకోండి, ఇదనే కాదు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ నెంబర్లో మనకి అంకెలను తారుమారు చేస్తూ గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యను రాయండి. గరిష్ట సంఖ్య ఏమవుతుంది 67614 అవుతుంది, 41 అవుతుంది. కనిష్ట సంఖ్య అయితే 1467 అవుతుంది. ఒకవేళ మీకు ఇచ్చాడు 4 ఆప్షన్ ఇచ్చాడు, సంఖ్య మీకు గుర్తు లేకపోతే మీరు ఏం చేస్తారంటే ప్రతి సంఖ్యని తీసుకోండి. వాడు మీకు ఈ నెంబర్స్ని చేంజ్ చేస్తారండి. ఎగ్జాంపుల్ నాకు చూపిస్తున్నాను చూడండి, ఎగ్జామ్ పాయింట్ చూపిస్తున్నాను చూడండి. 6174 6714 6417 6741 ఇలా ఇస్తుంటాడు. అన్ని ఎలా ఇచ్చాడు కానీ అదేదో మనకు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఇష్టం, ఇందులో ఏదో ఒక సంఖ్య తీసుకోండి, ఏదో ఒక సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి నాకు తీసుకొని డైరెక్ట్ తీసుకున్నాను, ఇది కాదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియలేదు అనుకోండి, ఇది తీసుకుందాం 6741 ఇది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక ఆర్డర్లో పెడతాం. అంటే గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అంటే 7641 అవుతుంది,
కనిష్ట సంఖ్య అంటే 1 4 6 7 అవుతుంది. వీటి డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. ఇది 11 - 7 అంటే 4 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది కదా, సో 13 - 6 అంటే 4 3 అంటే 7 వస్తుంది. ఇది 5 ఉంటుందండి, 5 - 4 అంటే 1 వస్తుంది, ఇది 6 వస్తుంది. సో 6174. ఇచ్చిన కాపరేకర్ స్థిరాంకం ఇచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. కాపరేకర్ స్థిరాంకం ఇచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే. కొన్నిసార్లు నేనే కన్ఫ్యూజ్ అవుతుంటాను. 6174 లేకపోతే 6714 అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి. నాకు మైండ్లో అవుతుందండి 6174 నాకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఏం చేద్దామంటే 4 ఆప్షన్లో మీకు నచ్చిన ఆప్షన్ తీసుకొని గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య తీసుకొని వాటి డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. అదే మనకి కాపరేకర్ స్థిరాంకం ఏంటండి 6174. అది ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీరు ఏ నెంబర్ తీసుకుని ఇదే వస్తుంది. నేనేం తీసుకున్నాను 6141 తీసుకున్నానా, ఇప్పుడు తీసుకున్నాను 6417 తీసుకుంటే గరిష్ట సంఖ్య ఏమవుతుందండి 7641 అదే వస్తుంది. కనిష్ట సంఖ్య ఏమవుతుందండి 1467 అదే వస్తుంది. డిఫరెన్స్ ఏమొస్తుంది అప్పుడు 6174 వస్తుంది. అంటే కాపరేకర్ స్థిరాంకం అంటే ఏం లేదు, ఇచ్చిన సంఖ్యలో అంకెలను మనము గరిష్ట క్రమంలోను కనిష్ట క్రమంలోను అంటే వాటితో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యను ప్రిపేర్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ కానీ తీసుకుంటే వచ్చే సంఖ్య ఏమవుతుందంటే కాపరేకర్ స్థిరాంకం అవుతుంది. అయితే ప్రతిసారి ఇది రాదండి, మనం చేసుకుంటూ పోయే కొద్ది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెంబర్స్ కా డైరెక్ట్గా వచ్చింది, కానీ వాటి నెంబర్స్ ఇలా ఇచ్చినట్టుకోండి 3746 ఒకటి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో పెడితే ఏమవుతుంది 7 6 4 3 ఒకటి అవుతుంది, 3 4 6 7 అవుతుంది. ఇక్కడ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్ మనం ఏం చేయాలంటే గరిష్ట కనిష్ట దగ్గర రాసుకోవాలి, మళ్ళీ ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి గరిష్ట కనిష్ట దగ్గర రాసుకోవాలి, మళ్ళీ ఒక ఆన్సర్ వస్తుంది. అలా చేసుకుంటూ పోయే కొద్దీ చివరాఖరిగా వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇదే. మళ్ళీ దీన్ని మనం గరిష్ట కనిష్ట విలువగా రాసుకొని చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. అర్థమైందా? సో దీనికోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది ఎలా చేసి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ప్లేలిస్ట్లో కాపరేకర్ గురించి వీడియో ఉంటుంది, అది చూడండి ఒకసారి. ఓకే, ఇది మనకి కాపరేకర్ స్థిరాంకం. నెక్స్ట్ రామానుజన్ నెంబర్, ఇది మనకి అలాగే తెలిసిందండి, చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం 1729 అండి. యాక్చువల్లీ ఈ నెంబర్ని రామానుజన్ నెంబర్ ఎందుకు అంటామంటే ఈ నెంబర్ని చూసిన వెంటనే రామానుజన్ చెప్పారు ఏంటంటే అది 1 క్యూబ్ అలానే 12 క్యూబ్ ఇలా రాయొచ్చు అనేసి, లేదా 10 క్యూబ్ నెక్స్ట్ 9 క్యూబ్ ఇలా రాయొచ్చు అని చెప్తారు. అంటే ఈ రెండు విధాలుగా తప్ప ఇంకే విధంగా రాయాలని చెప్తారు. ఇది ఎంత అవుతుంది చూడండి, 12 క్యూబ్ అంటే 1728, ఇది 1, ఈ రెండు యాడ్ చేస్తే 1729 వస్తుంది. 10 క్యూబ్ అంటే 1000 అండి, ఇది 729, ఈ రెండు యాడ్ చేస్తే 1729 వస్తుంది. ఓకే, 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ 10 క్యూబ్ 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఈ రెండు విధాలుగా రాయాలని చెప్తారు. ఇవన్నీ మనకు అడగడు, అడిగితే కాపరేకర్ స్థిరాంకం ఏంటని అడుగుతాడు, రామానుజన్ సంఖ్యను అడుగుతాడు. మరి కాపరేకర్ సంఖ్య కూడా ఉందండి. కాపరేకర్ సంఖ్య అంటే ఏంటంటామండి జనరల్గా ఇవి చాలా ఉంటాయి. కాపరేకర్ స్థిరాంకం ఒకటే ఉంటుంది, కానీ కాపరేకర్ సంఖ్య చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 నెంబర్ ఒకటి తీసుకున్నాను, ఈ 45 స్క్వేర్ చేయండి ఎంత వస్తుంది 25 వస్తుంది 45 స్క్వేర్. ఓకే, దీన్ని 2 పార్ట్స్ చేసుకుంటే 20 ఒకటి వచ్చింది, 25 ఒకటి వచ్చింది, ఈ రెండు ప్లస్ చేయండి ఎంత వస్తుంది 45 వస్తుంది. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నాం అదే నెంబర్ వచ్చింది. ఒక నెంబర్ని తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్స్ మనము 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఆ రెండు ప్లస్ చేస్తే మనం తీసుకునే నెంబర్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ మనం ఏమంటామంటే కాపరేకర్ సంఖ్య అంటాం. ఇది మన టెక్స్ట్ బుక్లో లేదు, ఇప్పుడు కూడా కాపరేకర్ స్థిరాంకం 6174, రామానుజన్ సంఖ్య అయితే 1729. ఓకే, నెక్స్ట్ మధ్య విలువ కాన్సెప్ట్ ఉంటుంది, దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. -216కి అలాగే 487కి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడుగుతారు, లేదా -300కి -500కి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడుగుతారు. ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మధ్యలో
ఒకటి, ఇందాకలానే వరకు అనేది ఒకటి. మధ్యలోకి వరకు డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 9 నెంబర్స్ తీసుకుందాం. 1 to 9 నెంబర్స్ మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 1 నుంచి 9 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి చూద్దాం. మధ్యలో అంటే ఏంటంటే మనకి ఇక్కడ 1, 9 రెండు యాడ్ చేయకూడదు, అంటే రెండు తీసుకోకూడదు. అంటే 1 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా నెంబర్స్. ఇందులో 1కి 9కి మధ్యలో నెంబర్స్ కౌంట్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చాయి. అది వరకు అంటే 1 నుండి 9 వరకు, అంటే 1 కౌంట్ చేయాలి, 9 కూడా కౌంట్ చేయాలి. ఈ 7తో పాటు 1 నేను 2 కౌంట్ చేసి ఎన్ని వస్తాయి అంటే 9 వస్తాయి. దీనికి ఏంటంటే యాక్చువల్లీ మధ్యలో చిన్న నెంబర్స్ చెప్పాను కానీ వాడు పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తారు, అడుగుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్లీ మధ్యలో అన్న వరకు అన్న ఒకటే కాన్సెప్ట్. ఏంటంటే ఇచ్చిన గరిష్ట సంఖ్య నుంచి కనిష్ట సంఖ్యను మైనస్ చేయండి. 9 నుంచి 1 మైనస్ చేసి ఎంత వస్తుందండి? 8. ఒకవేళ వాడు మధ్యలో అంటే ఏం చేయాలంటే ఈ వచ్చిన ఆన్సర్కి ప్లస్, మధ్యలో అంటే -1 చేయండి. ఒకవేళ వరకు అడిగితే +1 చేయండి. 8 - 1 అంటే ఎంత అవుతుంది? 7. సో మధ్యలో 7 ఉంటాయి. వరకు అంటే +1 చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది? 9. వరకు అయితే 9 వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 10 నుండి 99 వరకు, 10 to 99 వరకు అన్నాను. ఇక్కడ మధ్యలో అన్నది వరకు అన్నాను. ఎన్ని సంఖ్యలు వస్తాయి? జనరల్గా మీకు ఫస్ట్ క్లాస్ చెప్పాను 10 నుంచి 99 వరకు సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 90 ఉంటాయి. కొంచెం చెక్ చేద్దాం ఒకసారి. వరకు అన్నాను కాబట్టి ముందు వరకు అడిగిన మధ్యలో అడిగిన ఏం చేయాలి? మనం డిఫరెన్స్ తీసుకోవాలి. రెండింటి డిఫరెన్స్ ఎంత? 99కి 10కి డిఫరెన్స్ 89. వరకు అంటే ఏం చేయమని చెప్పానండి? వరకు అంటే +1 చేయాలి. +1 చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. అలా కాకుండా 10కి 99కి మధ్యలో అడిగాను అనుకోండి, ఈ 89కి డిఫరెన్స్ తీసుకోవాలి, రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. 89 నుంచి ఏం చేయాలి? మళ్ళీ మనం 1 మైనస్ చేయాలి, అప్పుడు ఏమొస్తుంది? 88. అంటే ఇక్కడ మనం 10 కౌంట్ చేయము, 99 అంటే రెండు సంఖ్యలు కౌంట్ చేయమని. అందుకే 90 నుంచి 2 మైనస్ అయిపోతే 88 వచ్చింది. అదే ఇక్కడ అప్లై చేయాలి. మనం ఇక్కడ మైనస్ నెంబర్ ఉంది, ఇక్కడ ప్లస్ నెంబర్ ఉంది, రెండు డిఫరెంట్ నెంబర్స్. ఇక్కడ తీసుకున్న రెండు ప్లస్ నెంబర్స్ కానీ నో ప్రాబ్లం. ఎగ్జామ్ పాయింట్ వచ్చినప్పుడు రెండు, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఇవ్వచ్చు, రెండు మైనస్ ఇవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో రెండు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఇచ్చినప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్స్ తీసుకోవాలి మనం, అంతేనా? అంటే 487కి -216కి డిఫరెన్స్ తీసుకోవాలి. అయితే డిఫరెన్స్ తీసుకోవాలంటే దానికి మైనస్ చేసేయగలరు. జనరల్గా దాన్ని మైనస్ ఎలా చేస్తుంది తెలుసా? మనం జనరల్గా ఇది 9 - 1 రాయొచ్చు కదా దీన్ని, అలానే దాన్ని కూడా రాసుకుంటే 487 మైనస్ ఇదంతే అండి -216. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, 487 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, 216 వస్తుంది. సో రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 487 216 అంటే 7 13 3 1 0 1 7 703. ఓకే, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 703 వచ్చింది. అయితే వాడు ఏమడిగాడు? మధ్యలో అన్నాడు. మధ్యలో అంటే ఏం చేయాలి? మనము మళ్ళీ -1 చేయాలి, అప్పుడు ఏమొస్తుంది? 702 వస్తుంది. ఒకవేళ వరకు అంటే +1 చేయాలి, ఇప్పుడు 704 వస్తుంది. ఎలా వచ్చింది అసలు? అది చూస్తే 400లో ఉంది, చూస్తే 200లో ఉంది, కానీ 700 ఆన్సర్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే జనరల్గా నెంబర్ సిస్టమ్ అలా ఉంటుంది మనకి. ఓకే, నెంబర్ సిస్టమ్ మిడిల్లో 0 వస్తుంది. నెంబర్ సిస్టమ్ కాదు, నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్లో మనకి మిడిల్లో 0 ఉంటుంది. ఈ రైట్ సైడ్ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 0 నుంచి 487 వరకు, 487 వరకు ఎన్ని నెంబర్స్ వస్తాయండి? 1 నుండి 487 వరకు అయితే 487 నెంబర్స్ వస్తాయి, ప్లస్ 0 కూడా యాడ్ చేసుకుంటే 488 నెంబర్స్ వస్తాయి. అంటే ఇక్కడ నుంచి 0 నుంచి 488 నెంబర్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ 0 మనం కౌంట్ చేయకండి, ఇటువైపు మనం కౌంట్ చేయకండి. 0 నుంచి -216 వరకు ఎన్ని నెంబర్స్ వస్తాయండి? 0 వదిలేస్తే 1 నుంచి కౌంట్ చేసుకుందాం. -1 నుంచి -216 వరకు ఎన్ని నెంబర్స్ వస్తాయంటే 216 నెంబర్సే వస్తాయి. మైనస్ ప్లస్ సంబంధం లేదు, ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాను. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 216 నెంబర్స్ ఉంటాయి. సో 0తో కౌంట్ చేసాము, ఇక్కడ ఇవి కూడా కౌంట్ చేసుకున్నాం, మొత్తం ఎన్ని యాడ్ చేయండి?
4 1 0 1 7 704 అంటే ఇటువైపు నెంబర్స్ అన్ని కౌంట్ చేసి ఇటువైపు నెంబర్స్ అన్ని కూడా కౌంట్ చేసాం కాబట్టి ఇక్కడ 704 మధ్యలో అంటే ఇటువైపు లాస్ట్లో 487 తీసేస్తాం 216 తీసేస్తాం 2 నెంబర్స్ మైనస్ చేసి దీని 2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 702 వస్తుంది అదే 702 అంటే ఏం లేదు ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఇచ్చేసి మధ్యలో సంఖ్యలు అడిగితే మైనస్ చేయకండి ఆ 2 నెంబర్స్ సింబల్తో సంబంధంలో 2 నెంబర్స్ ప్లస్ చేసింది 487కి 216 ఇక్కడ మైనస్కి సంబంధం లేదు ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఇచ్చి మధ్యలో సంఖ్యలు అడిగితే ఈ ప్లస్ నెంబర్కి ఈ మైనస్ నెంబర్ని ప్లస్ చేసింది అంటే 487 ప్లస్ 216 ప్లస్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది మధ్యలో అడిగితే మైనస్ చేయాలి వరకు అడిగితే +1 చేయాలి ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ ఇస్తే అలా కాకుండా 2 ప్లస్లు ఇచ్చిన అంటే 10 19 2 ప్లస్ నెంబర్స్ అలా కాకుండా 2 మైనస్ ఇచ్చిన మైనస్తో సంబంధం లేదు మైనస్ చేసింది మైనస్తో సంబంధం లేదు మైనస్ చేసింది 500కి 300కి డిఫరెన్స్ ఎంత అండి 200 మధ్యలో అంటే -1 చేస్తాం వరకు అంటే +1 చేస్తాం మధ్యలో అయితే 199 నెంబర్స్ అవుతాయి వరకు అయితే 201 నెంబర్స్ అవుతాయి ఓకే సింపుల్ లాజిక్ 2 మైనస్లు ఉన్నా 2 ప్లస్లు ఉన్నా సింబల్తో మీకు సంబంధం లేదు ఆ 2 నెంబర్స్ కూడా మైనస్ చేసేస్తాము మధ్యలో అయితే -1 చేయాలి వరకు అయితే +1 చేయాలి అలా కాకుండా ఒక మైనస్ నెంబర్ ఒక ప్లస్ నెంబర్ ఇస్తే సింబల్తో సంబంధం లేకుండా 2 ప్లస్ చేసేది ఓకే 2 ప్లస్ చేసి ఆ 2 నెంబర్స్ జనరల్ డిఫరెన్స్ తీసుకోమని ఇక్కడ కానీ 2 డిఫరెంట్ సింబల్స్తో ఉన్నప్పుడు మాత్రం 2 ప్లస్ చేసేయండి ప్లస్ చేసి మధ్యలో అంటే -1 చేయాలి వరకు అంటే +1 చేయాలి ఓకే ఇది మనకి నెంబర్ సిస్టంలో లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్కి పార్ట్ 2 అండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏంటంటే గసాగు ఖచ్చితంగా ఇస్తాను 2 ఎగ్జామ్లో ఫస్ట్ అదే చెప్తాను నేను నెక్స్ట్ ప్లస్ మైనస్లు 8th క్లాస్లో సంఖ్యలు దాటుకున్న లెసన్లో ఉంటుంది మనకి నెక్స్ట్ బాడ్మస ప్రతి ఎగ్జామ్ కూడా బాడ్మసలో ఒక ప్రాబ్లం వచ్చిందండి ఓకే అంటే నెక్స్ట్ వీడియోలో చెప్పే కాన్సెప్ట్ అన్నీ కూడా ప్రీవియస్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం